Welcome, viewers. Welcome. Good morning, sir. Rajesh, sir. Good morning. Yeah, good morning, sir. Good morning, sir. Hello, sir. Bonara. Yes, sir. Okay, sir. Okay. Sir, good evening, sir. Rajesh, sir, good evening. Yes, good evening, sir. Good morning. Ramesh, sir, good evening. Hanuman, sir, good evening. All of you, sir. Good morning, sir. All of you, good evening. Good morning, sir. Good morning, sir. Rajesh, sir. Good morning, sir. Yes, sir. Good morning. Good morning, sir. Allah, sir. Good morning, sir. Hanuman, sir. Balnath Singh, sir. Good Good morning. morning. All of you, good morning. Yes, Good morning. good morning. వీరాంగ సార్ many happy returns of the day, sir. ఉన్నారా వచ్చారా మీటింగ్ లోకి ఇంకా రాలేదా? నేను కూడా అదే చెప్పబోతున్నా, మీరు కూడా చెప్పారు సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ధనరాజ్ శంకర్ సార్ గుడ్ మార్నింగ్ సార్. రమేష్ సార్ నమస్తే సార్. యాదవ్ గారు గుడ్ మార్నింగ్. Sir, namaste, గుడ్ ఈవినింగ్ namaste, namaste, sir. సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. హనుమంత్ సార్ గుడ్ ఈవినింగ్ సార్. రాజేష్ సార్ Good evening, sir. Hello, sir. Bonara. బాగున్నా సార్. హ్యాపీ సార్. Very good. ఓకే సార్. ఓకే. సో వెల్కమ్ మై పార్ట్నర్స్. సో ఈ రోజు కొద్దిగా మీటింగ్ స్టార్ట్ చేయడంలో డిలే అయింది కదా, నెట్వర్క్ ఇష్యూ. సో దానివల్ల కొద్దిగా డిలే అయింది. ఎనీవే, నో ప్రాబ్లం. సో మీరు అందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటాను. సో కొత్త ఆప్షన్ కూడా మరి రేపటి నుంచి వెళ్ళి మనము సరికొత్త ఇంటర్ఫేస్, అంటే మన వ్యాలెట్ ఓపెన్ చేస్తే ఒక న్యూ ఇంటర్ఫేస్ చూడడానికి మనకి మంచి ఒక న్యూ ఇంటర్ఫేస్ చూడబోతున్నాం, న్యూ ఐడియాస్తో. నిజంగా ఇది మన వ్యాలెట్ అయినా అన్న ఒక మంచి ఇంటర్ఫేస్తో అండ్ మంచి ఒక అప్డేట్తో మనము రియల్గా చూడబోతాం. ఆల్రెడీ పీటీపీ వర్క్ అవ్వట్లేదు. సో పీటీపీ కూడా ఇప్పుడు అక్కడ ఆ ప్లేస్లో కనబడట్లేదు. సో మొత్తానికి డిఫరెంట్ మొత్తానికి ఒక ఏంటంటే డిఫరెంట్ వేలో మనం చూడబోతాం అని నేను అనుకుంటున్నాను. అంటే మనకి ఇంకా నా దగ్గరికి ఏం రాలేదు, అట్లని కాదు. అందరికి ఒకేసారి కనబడుతుంది, అందరికి ఓకే. బట్ ఏంటంటే నా లెక్క ప్రకారం ఏంటంటే వెరీ డిఫరెంట్ కనబడబోతుంది. సో అని నేను అనుకుంటున్నాను. నంబర్ 1 మంచి, ఎందుకంటే మనకు ఇప్పుడు మొన్న ఆ మధ్యలో ఒక 2-3 రోజులు పని చేయకుండా వచ్చిన తర్వాత చూడడానికి మళ్ళీ మనకు కొత్తగా కనబడింది. ఇది లాస్ట్ టైం మనకు అప్డేట్ అయినప్పుడు. సో అట్లా ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకా ఇప్పుడు చాలా రిఫ్రెష్ అవ్వబోతుంది. ఎందుకంటే ఒకే వ్యాలెట్ లో, అంటే ఇప్పుడు .io.com ఉంది కదా, అలా కాకుండా నేను అనుకుంటున్నాను ఒకే వ్యాలెట్ ఉండబోతుందేమో అని. ఇది నా ఊహ మాత్రమే, నాకేం స్పెషల్ అప్డేట్ లేదు, కానీ అలా అనుకుంటున్నాను. సో మొత్తానికైతే మనం ఒక కొత్త రీక్రియేషన్, అంటే మనం చూడబోతాం కొత్త ఐడియాస్ ని, కొత్తగా చూడబోతాం అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. సో వెయిట్ ఫర్ ఇట్. ఎందుకంటే అందరూ ఈ రోజు వస్తుంది అనుకున్నారు, కానీ మనకు ఆల్రెడీ సిస్టమ్ మరి 2వ తారీఖు అని చెప్పింది యూటీసీ టైం, అంటే రేపు. సో యాక్చువల్లీ మనకు ముందుగా మొన్న ఇచ్చిన దాన్ని బట్టి అయితే యాక్చువల్లీ ఈ రోజే, బట్ మళ్ళీ ఒక రోజు అనేది సిస్టమ్ పోస్ట్ పోన్ చేయడం జరిగింది, అన్ని పనులు పూర్తి కాలే కారణంగా అనుకుంటాను. సో ఏది ఏమైనా నో ప్రాబ్లం. మన రివార్డు, మన సీడ్ వాల్యూ రివార్డు, టోకెన్ ఫార్మింగ్ వాల్యూ, మన సీడ్ ఫండింగ్ వాల్యూ, సో ప్రతి ఒక్కటైతే మనకు ఆల్రెడీ వచ్చేస్తుంది. అది మాత్రం ఏమాత్రం మనకు సిస్టమ్ ప్రామిస్ చేసింది కనుక అందులో ఏమాత్రం ఆపడం అనేది ఉండదు. ఏది ఏమైనా అవన్నీ ఆల్రెడీ వచ్చేసినాయి. జస్ట్ ఒకటి ఏంటంటే మనం ఓన్లీ మన చేత రిడీమ్ చేసుకోవట్లేదు అంతే తప్ప యాజ్ ఈజీగా అన్ని సేమ్ ఉన్నాయి. ఓకే, సో వండర్ఫుల్ ఇంటర్ఫేస్ అయితే మనం చూడబోతామని చెప్పి నేను అనుకుంటున్నాను. సో గ్రేట్ థింగ్స్. సో ఇంకా మరి ఈ రోజు కూడా చాలా సీడ్ ఫండ్స్ అయితే జరిగాయి. 1,20,000 వరకు మేబీ అయింది ఈరోజు. జస్ట్ తక్కువ అనుకోవచ్చు, అంటే తక్కువ కాదు, బట్ ఏంటంటే ఇక జరుగుతూ ఉన్నాయి. సో మరి మీరు కూడా ఏ రకంగా చూస్తున్నారో టీం మీద ఫోకస్ చేయండి, కొత్త వారికి ఇన్వైట్ చేయండి. సో త్వరలో మనకి ఇప్పుడు అందరికీ నిజంగా చెప్పాలంటే కొత్త ఇంటర్ఫేస్ ఏంటంటే మేబీ మనకు
రిఫరల్ ఇన్కమ్ కూడా రాబోతుందని నేను అనుకుంటున్నాను. అవన్నీ రేపు చూడొచ్చు అనుకోండి. బట్ నవ్వు ఏంటంటే రిఫరల్ ఇన్కమ్ కూడా రాబోతుందని నేను అనుకుంటున్నాను. అంటే మనం ఆల్రెడీ నా కింద ఎవరైతే రిఫర్ ఇచ్చారో ఆ ఇన్కమ్ కూడా మరి మేబీ రావచ్చేమో, చూద్దాం. సో ఏది ఏమైనా ఒక మంచి అప్డేట్ అయితే మనము చూడబోతున్నాం కదా. ఓకే, చూద్దాం. ఇక ఇంకొక 24 అవర్స్ అంతే కదా, 2వ తారీఖు చూద్దాం మరి. ఓకే, ఒక్కసారి ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేసి చూద్దామా, చేంజెస్ ఏమొచ్చింది అనేది. కొంచెం 1 మినిట్. నా స్క్రీన్ షేర్ అవుతుంది అనుకుంటున్నాను. నాకైతే అయితే లేదు. ఓకే, నాకు అవట్లేదు సార్. అట్లా ఒక్క నిమిషం అయితే యాప్ చేసి ఆన్ చేస్తాను. రావట్లేదు సార్, రావట్లేదు. ఓకే, యాప్ చేశాను, అందుకే చూద్దాం. మళ్ళీ చేసి చూస్తాను. మళ్ళీ ఫోటో బ్లర్ వస్తుందా? సేమ్ అవును సార్. సేమ్ రావట్లేదు. సో సంథింగ్ డిఫరెంట్ ఏంటి, ఎందుకు రావట్లేదు? ఒక్క నిమిషం. టెలిగ్రామ్. ఓకే, ఓపెన్ లోనే ఉంది మరి. వన్ మినిట్ చెక్ చేస్తున్నాను. మళ్ళీ ఒకసారి రాకపోయింటే స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేస్తాను. ఓకే ఓకే, 1 మినిట్, ఒక్క నిమిషం అట్లా ఉండండి. నేను స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేస్తాను. రావట్లేదు, నిజమే. మళ్ళీ స్టార్ట్ చేస్తాను, అయినప్పుడు రావట్లేదు. నేను వేరే మొబైల్ కూడా కనెక్ట్ అయి ఉన్నాను, అందుకని చెప్పేసి చూడగలుగుతున్నాను. కొండలి విషయం లేదు సార్, మాట్లాడినప్పుడు మాట్లాడచ్చు. రావట్లేదు సార్ వినిపిస్తుంది. అవును, రావట్లేదు. నేను కూడా వేరే 2 మొబైల్ ఉన్నాను, అందుకని చెప్పి చూస్తున్నాను, రావట్లేదు. అవును. రైట్, కనెక్ట్ చేస్తున్నాను వేరే మొబైల్తో. ఎందుకంటే అప్పుడప్పుడు స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేస్తే కనబడుతుంది, అందుకని స్విచ్ ఆఫ్ చేస్తున్నాను. ఓకే, వెల్కమ్. అప్పటిదాకా రండి, 2 నిమిషాలు మాట్లాడండి సార్. సో వెల్కమ్ వాళ్ళందరికీ. మీ యొక్క సోలే ఎస్ఓఎల్ఈ చేశారు, మీకు ఇచ్చాను. మీ డౌట్స్ కూడా షేర్ చేసుకోవచ్చు. ఏదైనా డౌట్ ఉన్నా కూడా ఏదైనా మాట్లాడితే దాని గురించి మళ్ళీ మనం ముందు మీకు క్లియర్ చేసడానికి ప్రయత్నిస్తాను. నిన్ను ఏంటంటే వాళ్ళ ట్రస్ట్ ఎక్కడికి వెళ్తుంది, ఏం కథ అది తెలియదు, అందుకని అది ఈ రోజు కూడా చూపించారు, కుదరదు. ఎందుకంటే మనకి రేపు కొత్త ఐడియాస్, కొత్త అప్డేట్స్ చూడబోతున్నాము.
దాన్ని చూద్దాం. అది వచ్చిన తర్వాతనే మనము ఒక డౌట్ క్లియర్ చేయొచ్చు. బట్ ఇక వేరే ఏమంటే మాట్లాడుకుని ట్రస్ట్ చేసి ట్రస్ట్ లో అనేది మాత్రం మనం ఈరోజు చెప్పిన కూడా ఈరోజు మీకు చెప్పినా కూడా పూర్తిగా అర్థం కాదు. వాళ్ళు స్పాన్స్ అవుతుంది అనమాట. డౌట్ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, అది మీకు క్లారిటీ వస్తుంది కొద్దిగా. ఇప్పుడు స్క్రీన్ అవుతుంది, అందరూ చూడండి. అవతలేదు. వస్తుంది సార్, వస్తుంది. వస్తుంది. స్క్రీన్ షాట్ వస్తుందండి. అందరికి వస్తాయి ఇప్పుడు. వస్తుంది వస్తుంది వస్తాయి ఇప్పుడు అందరికి వస్తాయి. సో ఓకే, మాట్లాడుకున్నట్టుగా ఈ ట్రస్ట్ గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది కూడా. ఇక్కడ ఉన్నవి మీకు ఏం టెన్షన్ అవసరం లేదు చెప్పబడింది. దాని గురించి మీరు ఎవరు డోంట్ వరీ. సో ప్రెసెంట్ సిచ్యువేషన్ లో పీవీసీ వాల్యూ 0.73 చూపిస్తుంది కదా, 73 ఇయర్స్ 0. సో ఇది మరొక ఛాన్స్ మనకి 1 సెకండ్ ఒకసారి ఇబ్బంది చేసుకోవడానికి మరో ఇలా ఈ విధంగా ఛాన్సెస్ అనేది మాటికి ఇస్తూనే ఉంది. దీన్ని యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా చేసుకోవాల్సిందిగా అప్పుడే కదా మనకి మరి ఏంటనేది తెలుస్తుంది. సో సంపాదించాలంటే మరి ఏదో మరి సిస్టమ్ తోని నిన్నప్పుడు మాట్లాడుకున్నాం, కనెక్టివిటీ ఉండాలి, కనెక్షన్ గా ఉండాలి, అప్పుడు మనం ముందుకు వెళ్ళగలుగుతాం. సో ఓకే, ఇక్కడ చూడండి, ఒకటి మిస్ అయింది. ఏం మిస్ అయింది? యాడ్ యూఎస్డిటీ ఉంది, స్టార్ట్ సీట్ పడుతుంది. మధ్యలో ఏముంటుండే ఎవరైనా గుర్తుందా? ఎస్, అది చేశారు. అంటే ఇప్పుడు దాంతో అవసరం ఉండదు అని. రేపు ఇంకోటి ఇక్కడ ఇవ్వచ్చు, రేపు ఇంకోటి ఇంకా ఏమన్నా యాడ్ అవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ క్లిక్ చేశాను. ఇప్పుడు మనకి 100 తో చేసుకుంటే 50% ఉంది. $100 తో చేసుకుంటే 50% రివార్డ్ ఇస్తుంది. మేబీ దీంట్లో కూడా ఏమన్నా చేంజ్ రావచ్చేమని మేము అనుకుంటాము. సో స్టేడ్ వాల్యూ మామూలుగా ఈరోజు కూడా ఇది రెడీమ్ కదా, స్టేడ్ వాల్యూ ఓకే. స్టేడ్ వాల్యూ అంటే మనం చేసుకున్నది, ఇంకా జస్ట్ ఓపెన్ చేయాలి. స్టేక్ రివార్డ్ తర్వాత రెడ్ ఇది కాదు, ఓకే 40. దీని మనకి ఇది పనిచేసి సేమ్ యాజువల్ మనకు ఓపెన్ అనేది ఇవ్వలేదు. ఇది సిస్టమ్ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది, అంటే సస్పెండ్ అంటే ఆపడం జరిగింది. ద ఫేస్ టు రిడీమ్ స్టేక్ రివార్డ్ కరెంట్లీ సస్పెండెడ్ అండ్ న్యూ ఆప్షన్ టు విల్ బి ఇంట్రడ్యూస్డ్ సూన్. ఓకే, ప్రెజెంట్ సిచ్యువేషన్ లో ఏదైతే ఉందో అది నిలిపివేయడం జరిగింది. ఇక్కడ కొత్తగా మీకు ఇవ్వడం జరుగుతుంది, ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. అది మార్చ్ 2 నుండి అనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ నేను అవైలబుల్ ఈరోజు పెరిగి రివార్డు మనకు ఆగలేదు. అంటే మన చేతితో రిడీమ్ చేయడం తప్ప మనకు వచ్చే ఇన్కమ్ ఇక్కడ కానీ స్టాప్ అనేది ఉండదు అన్నమాట. ఎందుకంటే ఆగదు. ఓకే, మన ఇన్కమ్ ఆపదు ఎప్పుడు అనేది ఇక్కడ తెలిసిపోతుంది. సో ఇక్కడ అంటే మేబీ చేంజెస్ అవచ్చు. అంటే ఇప్పుడు మనకు 100 తో 50 రివార్డ్ ఇస్తుంది, చూసారా? రీసెంట్లీ కూడా చేశారు 26 తారీఖు చేశారు. 100తో 95. ఇదేది ఇక్కడ ఉన్నామా? ఓకే, యూఎస్డిటీ చూడాలి. 2 మొన్న చేసుకున్నారు 101తో. సో 151 వచ్చింది.
అంతకంటే ముందు 22 ఫిబ్రవరి చేశారు 110th, సో 165. అలాగే 17 ఫిబ్రవరి 150 150 అంటే సో సిస్టమ్ లో ఎప్పుడు కానీ మీరు సీట్ పని చేసుకోవడం ఆపలేదు అనేది నాకు అర్థమవుతుంది. చేసుకునే ఆల్రెడీ బయటకు వచ్చేస్తున్నాయి కదా, ప్రజెంట్ సిస్టమ్ మీరు చేసుకుంటే చాలా బెస్ట్. చెప్పాలంటే ఇప్పుడు ఈసారి 3 సార్లు మంచి తీసుకున్నట్టే. ఏంటంటే 150, 110, 260, 360 360తో చేసుకున్నారు. సో ఇన్ని పీవీసీ మీటర్లు ఉన్నాయి చూడండి. సో రీసీట్ మీరు ఆపుకోండి, సీట్ పట్టి మీరు ఉంచుకోండి. సో చేంజెస్ అయితే రాబోతుంది. మళ్ళీ మనకు ఇదేంటంటే ఇది నెవర్ ఎండ్ అనమాట. నెవర్ ఎండ్ అనమాట. ఎనీ టైం వస్తుంది. ఈరోజు ఇక్కడ చూసాం కదా, ఇప్పుడు టోకెన్ ఫార్మింగ్ ఏమన్నా చేంజ్ పవర్ చూద్దాం. చాలా జరుగుతాయి ఇంకా, బట్ ఏంటంటే జస్ట్ మనం ఇప్పుడు చూస్తున్నాం అంతే. నా మొత్తానికి ఇక్కడ ఏం చేంజ్ సార్ ఇక్కడ కూడా అయింది కదా, ఇక్కడేం కాలే, ఇక్కడ లేదు. యాడ్ పీవీసీ మీటర్ అలాగే ఉంది, ఇక్కడ కూడా అయింది సార్. అయింది కదా, ఇక్కడ కూడా అయింది కదా. ఎందుకంటే పివిసి దగ్గర వ్యూ ట్రాన్సాక్షన్ ఉండే, కింద లెఫ్ట్ సైడ్ లో P2P స్వాప్ ఉండే, P2P స్వాప్ అనేది తీసాం. P2P స్వాప్ దాని మీద క్లిక్ అయితే మనకు చాలా ఓపెన్ అవుతుండే. సో అవి లేవు, P2P అనేది లేకుండా అది మనకు ఇవ్వబోతున్నారు. సో అంటే వాళ్ళు చూడండి, మనకు మధ్యలో మనము P2P అని మొన్న స్టార్ట్ అయింది. సో చాలా అంటే వర్క్ జరుగుతున్నకి ఇదే మనకు మెయిన్, అంటే చెప్పగానే మనకు తెలుస్తుంది. అంతే ఏంటంటే లగాతార్ ఏమంటారు దాన్ని, కంటిన్యూస్ గా వర్క్ అయితే జరుగుతుంది మనకైతే అనిపిస్తుంది ఇక్కడ ఖచ్చితంగా. సో అందుకే P2P స్టాప్ అనేది ఇక్కడ లేదు. ఇక్కడ డైరెక్ట్ స్టార్ట్ ఫార్మింగ్ ఇచ్చారు. ఇంతకుముందా సార్ సార్ ఉండే సార్, అది ఉండే ఉంది. ఓకే. సో ఇక్కడ ఎక్స్చేంజ్ పీస్ మీద కూడా ఆపినాడు, యాడ్ పీస్ మీద ఉంచినాడు. మేబీ ఇప్పటివరకు ఇది కూడా కొద్దిగా చేంజ్ రావచ్చు. ఇక్కడ మరి రివార్డ్ స్టేటస్ అక్కడ మామూలుగానే ఇక్కడ ఎస్ సబ్మిట్. ఓకే, ఇది మామూలుగా ఉంది కదా సార్. ఇది మామూలుగా ఉంది. ఇక్కడ 1 to 6 వచ్చి నిలబడింది. కాకపోతే ఏంటంటే వ్యూ ట్రాన్సాక్షన్ వ్యూ రిపోర్ట్ మీద క్లిక్ చేస్తే రివార్డ్ వచ్చిందా లేదంటే వచ్చింది. రివార్డ్ వచ్చింది. దాని తర్వాత రివార్డ్ వాల్యూ 76 మీరు చేసుకునేవారు. ఓకే, నేను చూద్దాం. 1000 అయ్యాక అవుతే అప్పుడు స్పీడ్ అవుతుంది. 1000 కదా సార్ అది. ఇప్పుడు సిస్టమ్ మనము 50 అయినా చేసుకోవాలి, 50 నుంచి 100 చేసుకోవాలి. కాకపోతే అంటే ఇక్కడ సిస్టమ్ ఇప్పుడు అప్డేట్ ఉంది, రేపు అవుతుంది. దానికి ఇలా క్లిక్ చేస్తే కదా రెడీమ్, ఇక్కడ ఈ 3వ రెడీమ్ అంటే మనం డీపీలు పెడితే వచ్చిన బీపీ అనమాట. అవి మనకి రేపు నుంచి ఓపెన్ అవుతుంది. ఇక్కడ సిస్టమ్ ఇక్కడ ఆపడం జరిగింది అనమాట. అంటే వర్క్ జరుగుతుంది. వర్క్ జరిగేటప్పుడు ఇవి ఓపెన్ గా ఉంటే సో క్రష్ అవ్వడం జరుగుతుంది అనమాట. అందుకని చెప్పేసి ఈ విధంగా ఉంటుంది. సో అలా ఇది ఆపలేదు సిస్టమ్. ఇక్కడ కూడా రివార్డ్ మనం పూర్తి వచ్చిందా లేదా అని చూసుకుంటే ట్రాన్సాక్షన్ రిపోర్ట్ సబ్మిట్. సో ఇలా చూసుకున్నా కూడా 1st March ఓకే సార్కు 50 వస్తున్నాయి.
50.78 బెటర్. సో ఏ రివార్డ్ సో ప్రతిదీ మనకు వస్తుంది. మరి మనం ఎక్కడ కూడా మన ఇన్కమ్ మాత్రం ఎక్కడ ఆగదు. 4/7 24/7 సిస్టమ్ అప్డేట్ ఉండని, సండే రాని, మండే రాని, ఫ్రైడే రాని, ఏ కానీ ఇక్కడ ఏ ఫెస్టివల్ రాని, బట్ నీ ఇన్కమ్ స్టాప్ అనేది లేదు. నీ స్టాప్ అనేది లేదు. సిస్టమ్ ఆల్రెడీ ఒకసారి ప్రామిస్ చేసింది, వీఆర్ గివ్ టు బిలియనియర్స్. బట్ నువ్వు చేసిన దాన్ని బట్టి బట్ నేను వెయిట్ చేస్తాను, చూస్తే నాకు వస్తే అంటే రావు. సో నువ్వు చేసుకున్న దాన్ని బట్టి దే విల్ గివ్ ఇట్. ఓకేనా? ఓ ఇలాగా ఇది ఇక్కడ చేంజెస్ జరిగింది చూసాము ఆల్రెడీ మనం. ఇక్కడ ఇవి ఇందాక చూపించింది ఏంటి అంటే ఈ ట్రాన్సాక్షన్ లో వచ్చాయని చెప్పాను కదా సార్కి. ఈసారికి ఎక్కడి నుంచి వస్తున్నాయి 50 అంటే అడ్డు రావచ్చు కదా. ఫార్మింగ్ తను ఎంత ఫార్మింగ్ ఉన్నాడో తన కింద టీం ఎంత ఉందో, ఫార్మింగ్ స్టేటస్ తన కింద టీం ఉన్న తను ఏ చూడండి డైలీ ఫార్మింగ్ రివార్డు అంటే టీం ఈసారికి 7.979 దగ్గర దగ్గర $8 అనుకోవచ్చు, $8 అనుకోవచ్చు. సో ఇక్కడ 50 వస్తున్నాయంటే మిగతా పోటీ వచ్చి తన సొంతం అనమాట. ఇది డైలీ ఫార్మింగ్ రివార్డ్ వచ్చేసి కింద మీకు టీం చేసిన దాన్ని బట్టి ఇక్కడ డైలీ ఫార్మింగ్ చూపిస్తుంది. రిఫరల్ అనమాట. ఇది రిఫరల్ అంటే నువ్వు ఎవరికైతే మీ కింద చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ నుంచి వచ్చి ఇక్కడ కనబడుతుంది. మీకు ఇందాక చూపించిన 50 మరి మొత్తం 50 కంటే ఎక్కువ రిలీజ్ అవుతున్నాయి. ఇంకొక 0.250 అయితే 50 రిలీజ్ అవుతున్నాయి దానికి. సో అది ఏం చేస్తుందంటే ఇక్కడ వచ్చేస్తారు దీన్ని మనం ఎంత ఎక్కువతో చేసుకుంటే అంత రిలీజ్ అవుతుంది అనమాట. ఈసారి 9,314 చేసుకున్నారు. సో నెక్స్ట్ సెకండ్ క్రైటీరియా ఉన్నారు. ఫస్ట్ క్రైటీరియా ఉంటే 25 చూపించాను కదా, 50 వస్తుంది కదా. ఫస్ట్ క్రైటీరియా 25 మాత్రమే వస్తుంది. బట్ ఇన్కమ్ లేట్ అనమాట. ఇదేమో స్పీడు. సెకండ్ క్రైటీరియా అంటేనేమో స్పీడు, థర్డ్ క్రైటీరియా అంటే ఇంకా స్పీడు, ఫోర్త్ అంటే ఇంకా స్పీడు, ఫిఫ్త్ అంటే ఇంకా స్పీడు. ఓకే. సో చాలా మంది ఈ ఫిఫ్త్ క్రైటీరియా కూడా ఉన్నారు. సో దాంతో స్పీడ్ క్రైటీరియాలో కూడా ఉన్నారు. అది వరకు చాలా మందికి తెలియదు. చూడండి 314 దగ్గర దగ్గర 9 lakh చేసుకోవాలి. ఇక్కడ రిలీజ్ అయిన ఇప్పటి వరకు 6609. సో ఆల్రెడీ కొన్ని పైన చూసుకుంటే మీరు చూడండి లేకపోతే యాక్టివ్ అంటే ఇప్పుడు జిందా ఇప్పుడు ఉంది దీనికి వస్తున్నట్టు. సో రివార్డెడ్ ఫార్మింగ్ రివార్డెడ్ అంటే ఆల్రెడీ మీకు సిస్టమ్ 1 lakh 2 lakh ఇస్తా అన్నది కదా, అయిపోయింది అంటే ఇక్కడ మిగిలిపోతుంది ఈ రివార్డ్ ఫార్మింగ్. క్లిక్ చేసి చూద్దాం. ఎస్, ఇలా చూస్తే 24 times ఆర్కి ఇందులో పడితే చేస్తున్న తక్కువ అయినా కూడా ఫాస్ట్ అంటే సెకండ్ క్రైటీరియాలో ఉన్నారు కనుక ఫాస్ట్ గానే తెలిపింది. ఎంత 3,243. అంటే ఈ 3,243కి సిస్టమ్. సో ఇక్కడ వచ్చింది చూడండి 3,243 6,400 సంథింగ్. ఓకేనా, నాకు లెక్కలు రావు. చూడండి 6,486 అంటే ఆల్రెడీ ఇచ్చేసింది. బట్ నీకు రిపోర్ట్ ఇక్కడ నిల్వ వస్తుంది అంటే నీకు వచ్చింది నువ్వు చూసుకోవచ్చు అప్పుడు. ఇలా ఇది రివార్డెడ్ ఫార్మింగ్ అనేది డబుల్
ఇక కొంతమంది 100తో చేసుకుంటారు, ఇంకా అనుకుంటారు. బట్ మీకు వాళ్ళకి ఏంటంటే 800 రోజులు వస్తుంది. సో ఇది ఎందుకు వచ్చిందంటే ఈసారి సెకండ్ క్రెడిట్ వస్తుంది. మీరేమో ఈ ఫస్ట్ దాంట్లో ఉంటుంది, గ్రీన్ కలర్ ఫస్ట్ దాంట్లో ఉంటుంది. సో లెక్క ప్రకారం మనందరికి మనం అనుకున్నది ఏంటంటే సెకండ్ క్రెడిట్ ఉండాలి. టార్గెట్ ఏంటి యాక్చువల్లీ ఎవ్రీ వన్ సెకండ్ క్రెడిట్లో అంటే ఒక 5గురికి అవకాశం ఇవ్వాలి. మీరు తరపున వాళ్ళు 500-600 యూజిట్తో చేసుకోవాలి. 50 నుంచి 60 రూపాయలు అవుతుంది. దాన్ని మెయింటైన్ చేయాలి కూడా. అప్పుడు నువ్వు సెకండ్ క్రెడిట్కి వెళ్తావు. వాళ్ళతో మీకు రాదు, కానీ నువ్వు చేసుకున్న దాన్ని బట్టి నీకు ఇన్కమ్ ఫాస్ట్గా వస్తుంది. సో 800 నువ్వు సపోజ్ 1 లక్ష రూపాయలు పెట్టుకున్నావు అనుకోండి, అది 800 రోజులకి ఇస్తా సిస్టమ్. బట్ నువ్వు కింద 5కి చేయవు కనుక నీ ఇన్కమ్ 800 రోజులు వచ్చేది 400 రోజులు వస్తుంది. అంతే. వాళ్ళతో మీకేం రాదు, మీ ఇన్కమ్ ఫాస్ట్గా వస్తుంది. ఓకే. అదే థర్డ్ కేటగిరీకి వెళ్తే 400 రోజులకు వచ్చేది మేబీ 200 రోజులు, అంటే డబుల్ ఇన్కమ్. నువ్వు 10 లాక్ పెట్టుకో, సో ఏమవుతుంది డబుల్ ఇన్కమ్ 200 రోజుల్లో అంటే 20 lakhs 1 lakh అయితే 2. సో ఈ రకంగా నువ్వు డబుల్ ఇన్కమ్ ని ఈ క్రైటీరియా పరంగా నువ్వు తీసుకోగలుగుతావు. చూస్తున్నారు ఇక్కడ ఇప్పుడు అందరికి ఒకేసారి సార్, ఒకరికి ఈ రోజు ఒకరికి రేపు ఇలా తయారు. బట్ ఎవరైతే స్టార్టింగ్ నేను చెప్తున్నా కనెక్టివిటీ, కమ్యూనికేషన్ అలా స్టార్ట్ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి సిస్టమ్ నుంచి వచ్చే ఏ ప్రతి ఒక్క రివార్డ్ కానీ ప్రతి ఒక్క ఫలం కానీ దొరుకుతుంది కంటిన్యూస్గా. సిస్టమ్ చెప్పిన తర్వాత 6 నెలలకు సామాన్య దొంగ 6 నెలలకి కుక్కలు మురిగినట్టు అలా చేస్తే ప్రాబ్లం అయిపోయింది. దొంగలు పడ్డారు, వచ్చారు, వెళ్ళిపోయి లాస్ట్లో పోయేటప్పుడు చూసి పోతే లాభం లేదు. దొంగడు వచ్చినప్పుడు మురగాలి. సో అంటే మనకు ఆ సిస్టమ్ వచ్చినప్పుడే మనము స్టార్ట్ చేసుకుంటే వాళ్ళు ఇస్తా అన్న ఆ టైం కంటే ముందుగానే మనకు ఆ ఫలాలు ఉంటాయి. సో అందుకని చెప్పేసి వాటిని తీసుకోవాలి అంటే అది మన చేతుల్లో ఉన్నది, సిస్టమ్ చేతుల్లో కాదు. సిస్టమ్ మూగది, ఓన్లీ రాసి చెప్తుంది, మాట చెప్పదు. మాటల్లో వినాలంటే ఇలాంటి ఫ్లాట్కి రావాలి, అప్లై లేదా మీటింగ్ రావాలి, ఖచ్చితంగా రావాలి. 100 days ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. ఒకరోజు మిస్ అయిందంటే అక్క తెల్లవారి నుంచి 100 days 99 days దాకా వచ్చావు, 98 days 99 days వచ్చావు, ఒకరోజు మిస్ అయ్యావు. దెన్ అక్కడ తెల్లవారి నుంచి మళ్ళీ 100 days అటెండ్ అవుతేనే మీకు పూర్తి. వీళ్ళందరూ వీళ్ళు చేసుకున్నారు, వీళ్ళు వస్తాయి చూడండి, మీరు ప్రూవ్ ఇట్ ఆల్రెడీ. అంటే ఇక్కడ నిన్న మన క్వశ్చన్ వచ్చిందంట, ఏది మన సిస్టమ్ మనకి చెప్పుకోవాలా, అవసరం లేదు. జెన్యున్ అంటే వాళ్ళు ఆల్రెడీ మనకు చెప్పడం జరిగింది, అదే విధంగా జరుగుతుంది. అవును, మాట్లాడే పని కూడా లేదు. బట్ ఏంటంటే మన ఫ్యామిలీ చూడండి, తాతలు ఉన్నారు, తాత ఉంటారు, ముత్తాతలు ఉంటారు, తండ్రి, ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్. సో ఈ జనరేషన్ కి ఉదాహరణలు ఎవరు, ఎగ్జాంపుల్స్ ఎవరంటే తండ్రి, తాత ముత్తాత. సో ఇప్పుడు మనము చెప్పంటే మనం చేసేదంతా కాపీయే. అంటే నేను బిజినెసే కాదు, ఎవ్రీథింగ్ కాపీ, ఎవ్రీథింగ్ ప్రతిదీ కాపీ. ఏముంది కొత్తగా చేస్తలేం. మనం అనుకోవచ్చు ఈ మధ్యన కొంచెం నెట్వర్క్ లేకపోతే అదే మనం సోషల్ మీడియా వాడి లేకపోతే ఫోన్లు వాడి వీటిలో మనం ముందుకు వెళ్తున్నాం అనుకుంటున్నాం, కానీ పని లేకుండా ఈ విధంగా జరిగిపోయింది కూడా. చరిత్రలోకి వెళ్తే నేను అంత పెద్దని కాదు, నేను వీళ్ళు ఒక్కొని. బట్ ఏంటంటే చూస్తే మనం చదివితే అని తెలుస్తుంది మనకి. చూసుకుంటే ఏది కొత్తగా చేయట్లేదు, మనం జస్ట్ కొద్దిగా ఇంప్రూవ్ అవుతున్న వల్ల, అంటే ఇంప్రూవ్ చేస్తుంది తప్ప కొత్త ఏం లేదు. ఫోన్ అంటే మనకి ఇంతకుముందు ల్యాండ్ లైన్, అన్నిట్లో కూడా వాచ్లు కానీ, బండి కానీ, 4-wheeler కానీ, 2-wheeler కానీ, ఎవ్రీథింగ్ ఫస్ట్ ఉన్నాయి. అవన్నీ మనము జస్ట్ కాపీ 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 కాపీ.
చేస్తూ కొద్దిగా ఇంప్లిమెంట్స్ చేస్తున్నాం అంతే తప్ప ఎవ్రీథింగ్ ఓకే. అలా ఇక్కడ కూడా అంతే, సిస్టమ్ లో కూడా అంతే. మన ఫ్యామిలీకి మనం చెప్పుకోకపోతే ఎట్లా? ఎగ్జాంపుల్స్ ఇప్పటికి కూడా ఈ టోకెన్ ఫార్మింగ్ పేజ్ అంటే ఏంటో కూడా తెలియని వాళ్ళు ఉన్నారు సార్. సో అందుకు మనము ఉంటాం అనమాట. సో ఇది ఎవరికైనా తెలియదు, ఇప్పుడు కూడా ఇంకా చాలా మందికి తెలియదు. ఇది నిజంగా ఇస్తుందా అంటారు తప్ప లైవ్ లో మీకు ఎవరు ఈ విధంగా ఓపెన్ చేసి తీసుకున్నాను అనే వాళ్ళు మీ దగ్గర మీ పక్కన లేకపోవడం వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది, మీకు తెలియకపోతుంది. ఇది అంతే మీటింగ్ అనమాట. సో ప్రతిదీ కళ్ళలో చూపిస్తూ చెప్తారు కనుక ఈ విషయం ఎవరికి తెలియదు సార్. మీటింగ్ వచ్చే వాళ్ళలో కొంతమంది నేను పేరు చెప్పాను, సారీ, వాళ్ళకు నమ్మకం లేక వాళ్ళు మీటింగ్ లో 9 నెలలు 10 నెలల తర్వాత చేసుకున్నారు. మేమేమో స్టార్టింగ్ నుంచేలే చేసుకుంటే చెప్తే కూడా చేసుకోకుండా వాళ్ళు కూడా 9 నెలలు 10 నెలలు విన్న తర్వాత కూడా చేసుకున్న వాళ్ళు ఉన్నారు సార్. మీకు ఎలా అర్థమవుతుంది సార్? బట్ నేను అందుకే అంటాను ఏంటంటే సిస్టమ్ ఫాలో అవ్వండి సార్. సిస్టమ్ ఫాలో అవ్వండి. సిస్టమ్ ఫాలో అయిన వాళ్ళకు ఎవ్వరికి లాస్ లేదు. ఏదో కారణం చేత అందరికీ చేసుకోవాలని లేదు, సిస్టమ్ చేసుకోవాలని, అదే టైంలో డబ్బులా లేకపోతే నెట్వర్క్ అదే మన దొరకాలన్నా అవన్నీ ఉంటాయి ఎవరికైనా ఒకటి. అది కాదు ఏంటంటే చేసుకున్న వాళ్ళకి మాత్రం ఈ రకంగా ఉంది. సో ఇక్కడ ఈసారికి 800 అవసరం లేదు. ఇక్కడ ఒక్కోసారి 10 రోజుల్లో డబుల్ ఇన్కమ్ తీసుకుంటుండు, 1 వీక్ లో డబుల్ ఇన్కమ్ తీసుకుంటుండు. బట్ సిస్టమ్ చెప్పింది ఏంటి మనకు, మీకు డబ్బులు ఇస్తాను 2 రోజులు చెప్పింది. బట్ స్పీడ్ అది దాన్ని ఇక్కడ ఉన్నవి అవన్నీ నువ్వు ఉంటే కనుక నిజంగా 800 రోజులు కాదు, డబుల్ ఇన్కమ్ పెట్టిన డబుల్. వారం రోజులు కూడా తీసుకోవచ్చు, నెల రోజులు కూడా తీసుకోవచ్చు. లేదా నేను ఏమీ చేయను, నేను టీమును చేయను, బట్ నేను పెట్టాను 20 లాక్ కావాలి. ఒకవేళ పెద్ద అమౌంట్ పెట్టుకుంటే నువ్వు 10 లాక్ పెట్టుకుంటే నీకు కూడా 800 రోజులు అవసరం లేదు, ఎవరిని చేయకుండా కూడా డబుల్ ఇన్కమ్ నీకు కూడా 800 రోజులు అవసరం లేదు. బట్ 500 లోపు, 1000 లోపు, అంటే 1000 అంటే 1,00,000 లోపు, 500 అంటే 50 ఇలా పెట్టుకుంటే మాత్రం నువ్వు 800 రోజులు ఖచ్చితంగా కావాల్సింది. సో ఈ విధంగా ఏ అమౌంట్ తో పెట్టుకుంటే ఏమవుతుందంటే ఎక్కువ అమౌంట్ తో పెట్టుకుంటే ఏమవుతుంది, రోజు వచ్చే ఎందుకని నువ్వు తీసుకుండా వచ్చిందాన్ని మళ్ళీ అందులో కలిపి వెళ్తావు కనుక నీకు అంత లేకుండా ముందుగానే నీకు డబ్బు వస్తుంది. కానీ మొత్తం బయటకు రావాలంటే మాత్రం మళ్ళీ 800 రోజులు ఇన్కమ్ అనేది అంటే అయితే పెద్ద మొత్తం పెట్టుకోవాలి. లేకపోతే ఇంత తక్కువ వేసుకున్నంత తక్కువ వేసుకో, టీవీ పెంచుకో. ఓకే, కొంతమంది ఉన్నారు కదా సార్, నేను ఎవరికి చెప్పకపోతే సిస్టమ్ క్లాస్ సార్. సిస్టమ్కి ఏమన్నా నువ్వు ఒక్కడు నేను ఒక్కడు నేనా సార్? ఇక్కడ వచ్చిన 130 మంది నిన్న 199 మంది వాళ్ళేనా సార్? సరే వీళ్ళకి ఒక్కొక్కరి తరపున 5 నేర్చుకున్నా కూడా మంది ఎగ్జాంపుల్ చెప్తే 1000 కావచ్చు, లేకపోతే 2000 వేసుకుందాం, లేకపోతే 5000 వేసుకుందాం. 5000 సార్ నువ్వు చెప్తలేదు. సిస్టానికి కదా సార్ బెనిఫిట్, నీకు బెనిఫిట్, నీకు బెనిఫిట్ ఇస్తా అని చెప్పింది. నాకు బెనిఫిట్ మీరు టీమ్ అని చెప్పలేదు. ఎప్పుడు కూడా నీ బెనిఫిట్ గురించి నువ్వు చేసుకో. నువ్వు లాపాడు. నీకు ప్లాట్ఫామ్ మనకు ఎలాగైతే ప్రకృతి నుంచి చెట్లు, గాలి, నీరు, భూమి ఎలా అయితే మనకు నేచర్ ఇచ్చిందో, అంటే నేచర్ ఇచ్చి మనుషులుగా మనం క్రియేట్ అయ్యాం, వచ్చాం. సో మంచిగా బతకగలుగుతుంది అన్నట్టుగా ఫ్లాట్ ఇక్కడ అంతే మీరు సంపాదించుకోండి. సో అని చెప్పి మనకి పార్లమెంట్ సిస్టమ్ అండ్ పిసి ప్లాట్ఫామ్ అని జరిగింది. దీన్ని ఎలా యూటిలైజ్ చేసుకుంటే అలాగే. బట్ సిస్టమ్ పని ఎవరిని తీసుకురామని చెప్పండి. సిస్టానికి
క్లియర్. చూడండి ఇక్కడ ఇప్పటికి ఈసారికి ఇందాక చెప్పాను కానీ 24 సార్లు చేసినవి ఆల్రెడీ డబ్బులు వచ్చేసింది. ₹1 2 అని చెప్పింది కదా. సో డబ్బులు అనేది వచ్చేసింది. 800 రోజులు కాలేదు. మరి చాలా మంది డబుల్ 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 కు డబుల్ డబుల్ కు డబుల్ డబుల్ కు డబుల్ 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 ఎన్నో సార్లు డబుల్ డబుల్ తీసుకున్నారు. ఈ విషయం ఇక్కడ ఉన్న మీటింగ్ లో ఉన్న చాలా మందికి ఏం తెలియదు. తెలిసిన కొంతమంది నమ్మకం లేదు. బట్ ఇతనికి ఏది ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది అలాంటి సిస్టమ్ అనమాట. నేను ఎప్పుడు చెప్పాను, మనసులు నమ్మకండి, మనసులు మాట్లాడే మాట నమ్మకండి. ఒక్కసారి మీరు సిస్టాన్ని బిలీవ్ చేసుకోండి, సిస్టాన్ని బిలీవ్ చేయండి. మాట్లాడకండి, అయ్యో మేము ఇంతకుముందు పర్లేదు చేసాము ఇది చేసిన తర్వాత 32 ఇప్పటికి కూడా నేను యూట్యూబ్లలో చూస్తాను కొన్ని 32 లక్షలు. అది ఒకటే మాట మీద ఉన్నారు తప్ప వై హావ్ టు చేంజ్, ఎందుకు మనం చేంజ్ చేయాల్సి వచ్చింది, ఎందుకు ముందుకు వెళ్ళాము, దీని గురించి పట్టింపు 32 లక్షలు సిర్ఫ్ 2030 లక్షలు ఇస్తున్నది సిస్టమ్. ఇక్కడ రాష్ట్ర అతను జరిగింది అన్నీ మనం మనసులో ఉంచుకున్నాం తప్ప. సో ఇప్పుడు అలా కాదు, సిస్టమ్ నీకు ఆల్రెడీ ప్రామిస్ చేసింది, అదే మాట మీద నడుస్తుంది. దీన్ని మీరు యూటిలైజ్ చేసుకోండి సార్. ఎక్కువ మీరు ఫోకస్ చేయండి, సెకండ్ క్యారెక్టర్కి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. మళ్ళీ కడితే ఇందులో మొన్న లెక్క 5 నాయుడు సార్ వచ్చారు కింద పెడితే మీద పెడితే ఏం పైదాను. కొంతమంది రేట్ ఎక్కువ ఉన్నప్పుడు గేట్లు మూసే, కొంతమంది రేట్ తక్కువ ఉన్నప్పుడు గేట్లు ఓపెన్ చేశారని కొంతమంది డిఫరెంట్ వేలో మాట్లాడుతుంటారు. అందుకే సార్ మేము మీటింగ్ లో 2019 ఈ సిస్టమ్ లో మీటింగ్ లో కూడా ఉన్నాం కనుక మాకు ఇవన్నీ విషయాలు అర్థమవుతుంది సార్. మాకు కూడా ఎవరైతే స్పెషల్ గా సిస్టమ్ వల్ల ఎవరు చెప్పరు. అట్లా చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. ఇక సిస్టాన్ని ఇవ్వడాన్ని ఇస్తాను, అది మాట్లాడతాను, ఇది మాట్లాడతాను అంటే సిస్టమ్ ఏమి కాదు సార్. సిస్టమ్కి ఏమి కాదు. సిస్టమ్ మనం మన జనరేషన్, నెక్స్ట్ జనరేషన్, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ ఇలా వెళ్తా ఉంటుంది సిస్టమ్ మన పీవీసీ. దానికి అంతం. బట్ నువ్వు ఇంతవరకు ఉంటావు, దాదే మీద ఫోకస్ చేసుకో. ఎంతమందికి నువ్వు ఉపాధి కల్పిస్తావు, ఎంతమందికి వాళ్ళకి ఇప్పించగలుగుతావు. పొరపాటున కూడా వేరే సిస్టమ్ చేయొద్దు, వేరే సిస్టమ్ వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేయొద్దు, ఇందులో చేయాలి. ఇట్స్ రియల్లీ ఇదివరకు ఎవరైనా చేసిన వాళ్ళు అయితే పాపం తప్పు వేసుకొని దాన్ని మర్చిపోయి కమ్ టు ద పీవీసీ మాట. ఇట్స్ ట్రూ. ఎన్నో సార్లు లైవ్ లో చూపించాను, లైవ్ లో మాట్లాడిపించాను, డబ్బులు తీసుకున్న మాట్లాడిపించాను, చాలా మందితో మాట్లాడించాను. నా వాళ్ళు ఇచ్చిన వాళ్ళతో మాట్లాడించాను, లైవ్ లో చూపించాను నేను. అందరి కావాలి కూడా, ఇంకేం కావాలి. సిస్టమ్ డే బై డే ఇంప్రూవ్ సార్. రీసెంట్లీ నిన్నటికి నేనే చెప్తాను మీకు 10 రోజుల విషయం, 12 విషయం. 0.45 ఉన్న వ్యక్తి నిన్న మళ్ళీ సెట్ చేసుకున్నాడు. అలాగే చెప్పాను నిన్న, బట్ మరొకటి చెప్తున్నాను. ఎగ్జాంపుల్ నీకు ఎన్నో అంటే చాలా రకాలుగా. సో నిన్నటికి నిన్న ఒక వ్యక్తి 5 లక్షలతో పెట్టుకున్న వ్యక్తి 0.45. సో నిన్న విత్డ్రాల్ తీసేసుకున్నాడు. ఎంత డబ్బులు తీసుకున్నాడు? 5 లక్షలు పెడితే 8,50,000 రూపాయలు జేబులు వేసుకున్నాడు. సో 9,50,000 రూపాయలు జేబులు వేసుకున్నాడు. ఇంకేం కావాలి? ఇంకేం నిదర్శనం కావాలి? ఆ వ్యక్తి తీసుకొని వీడియో కాల్ చేసి లేకపోతే అతని వ్యాలెట్ చేయగలుగుతారు. బట్ అతని బ్యాంక్ కూడా ఓపెన్ చేసి చూపించమంటే చూపించారు. అది వాళ్ళకి కుదరదు సార్. నువ్వు చేసుకుని రాకపోతే అన్నాడు అంతే. మరి ఇంకేం కావాలి? సో అందుకని చెప్పేసి ఏమంటానంటే సిస్టర్ బిలీవ్ చేస్తున్నాండి. ఓకే, కత్తి కృష్ణ సార్ ఎంటర్ చేస్తున్నారు సార్. మధ్య మధ్యలో వాయిస్ బ్రేక్ అవుతుంది సార్, అందుకే చేసే.
ఓకే వస్తుందా సార్? బాగానే వస్తుందా? బ్రేక్ అవుతుందా? సార్ ఇప్పుడు ఓకే సార్. ఓకే సార్. బ్రేక్ అవుతుంది, ఇంకెవరైనా చెప్పండి. వాయిస్ బ్రేక్ అవుతుంది అన్నది రిపీట్ చేస్తున్నా సార్, చూసుకుంటాం. మధ్య మధ్య అది వాయిస్ బ్రేక్ కాదు సార్, నేను కొంచెం దగ్గు వచ్చినప్పుడు నేను మ్యూట్ చేస్తున్నాను దాన్ని. ఓకేనా? సో ఈ సిస్టాన్ని బిలీవ్ చేసి మీకు ఎంత కావాలా బుక్ రాసుకొని ఎంత బిల్ ఎంత వస్తుంది అనేది మీరు రాసి పెట్టుకొని చేస్తే అది విధంగా మీకు రావడం. పొరపాటును కూడా వేరే సిస్టమ్ చేయదండి, చేసిన వేరే ఇన్వైట్ చేయొద్దు వేరే సిస్టమ్లకి. ఒక్కరు మీరు ఆల్రెడీ చేసి ఉంటే అని చెప్పేసి మళ్ళీ పీసీ మెటల్లో కంటిన్యూ అవ్వండి. ఇది మనం చేయాల్సిన పని. కూడా అలాగే చేశాను. నేను 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల మీటింగ్లో ఉండి కూడా సిస్టమ్ గురించి పాయింట్ టు పాయింట్ కూడా సో వేరే అత్యాస కారణంగా చేసాం 2-3, బట్ చేతులు కాకుండా. సో అందుకే పూర్తిగా మీకు చెప్పగలుగుతాను. చాలా రకాలుగా మనకి ఒక 7 నుంచి 8 రకాలుగా సంపాదించుకునే అవకాశం సిస్టంలో ఇచ్చి దేంట్లో మూవ్ అవుతాం అనేది నెక్స్ట్. దేంట్లో మూవ్ అనేది నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. సో ఇక్కడ వచ్చేది ఏంటంటే ప్రతి ఒక్కరు సెకండ్ క్రైటీరియాలో అట్లీస్ట్ ఉండండి. సెకండ్ క్రైటీరియాలో అట్లీస్ట్ ఉండండి. అప్పుడు నీకు ఇంకా తెలుస్తుంది ఏంటని. ఓకేనా? సో ఇక ట్రస్ట్ వాలెట్ ఆల్రెడీ మనం చూసాం కదా. నెక్స్ట్ కన్వర్ట్ గ్యాప్ లో ఏమైనా చేంజెస్ అయింది ఒకసారి. కాయిన్ మార్కెట్ గ్యాప్ లో ఏమైనా చేంజెస్ జరిగిందా చూద్దాం. ఓకే, విసి డైరెక్ట్ ఓపెన్ చేద్దాం. ఓకే, ప్రజెంట్ సిచ్యువేషన్ 0.72 ఉంది. నెక్స్ట్ ఓకే, సో ఇక్కడ ఒకసారి మార్కెట్ హోల్డర్స్ చూస్తే 1,91,459. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ మనము పీవీసీ సిఆర్ క్లిక్ చేయండి. ఇక్కడ 1 మినిట్ సార్, ఇక్కడ 1 డే 7 డే 1 అవర్ 24 hours. ఓకే, సో సిఆల్. ఓకే, సిఆల్ మీద క్లిక్ చేస్తే మనకి కొద్దిగా చేంజెస్ కనబడుతుంది. ఇక్కడ ఏంటంటే సెల్ఫ్ రిపోర్టెడ్ మార్కెట్ క్యాప్ వచ్చేసి చేసింది కరెక్టేనా? అదే 1.8 బిలియన్స్ అండ్ ఫుల్లీ డిలీటెడ్ మార్కెట్ క్యాప్. ఇది మనకు నిన్నటి వరకు చూపించబోతుండే ఈ డీటెయిల్స్ ఈరోజు వస్తుంది చూడండి. ట్రేడింగ్ వాల్యూమ్ ఓకే. సో ఇంకా వాల్యూమ్ మార్కెట్ క్యాప్ వచ్చి అప్డేట్ లేదు, హోల్డ్ కూడా అప్డేట్ లేదు. ఓకేనా? సెల్ఫ్ రిపోర్టెడ్ సర్క్యులేట్ సప్లై 150 బిలియన్ పీస్ మెటా, అంటే 100% సప్లై ఇస్తుంది మనకి, సప్లై చేస్తుంది. మ్యాక్సిమం సప్లై అండ్ టోటల్ సప్లై ఎవ్రీథింగ్ సేమ్. అంటే మొత్తం సప్లై అంటే పబ్లిక్ ఇవ్వడం. ఇది కూడా అనుకుంటాను, నిన్న మొన్న కనపడలేదు నాకు, నిన్న మొన్న మనకి ఇది కనపడలేదు. సో ఇక్కడ కూడా చేంజెస్ అనేది వచ్చింది, ఇంకా చాలా చేంజెస్ వస్తాయి. సో బిగ్ బూమ్ అయితే రాబోతుంది.
నాకు తెలిసి ఏప్రిల్ లోపు చాలా చాలా విషయాలు ఉన్నాయి. ఏప్రిల్ అంటే ఈ మార్చ్, రేపు చూస్తాం. మళ్ళీ మళ్ళీ ఇంకొక 15 నెలల్లో మళ్ళీ ఒక మంచి బూమ్ అప్డేట్ అనేది చూడబోతాం అనేది నా యొక్క ఇంటెన్షన్ కనిపిస్తుంది. ఓకే, సో ఇది ఓకే. రేపు పొద్దున మరి కొంచెం బైనాన్స్ కూడా వెళ్ళొచ్చేమో, బైనాన్స్ కూడా చూద్దాం. సో ఇది హాట్ లో ఎన్బి 403 $603, బీటీసీ 61.5. పెపే నేను డౌన్ ఉంది చాలా, ఈరోజు అది ఇప్పుడు సార్ నాది వాయిస్ చెప్పండి. సార్ కొంచెం బ్రేక్ అవుతుంది సార్. ఓ అయితే నెట్వర్క్ చేంజ్ చేస్తా నిమిషం. నెట్వర్క్ చేంజ్ చేద్దాం. నిన్న సేమ్ ఇందాక ఏం చేశాను, సో నా వాయిస్ వస్తుందా సార్ ఇప్పుడు? క్లియర్ సార్, ఇప్పుడు క్లియర్. ఇప్పుడు ఇందాక నేను ఈ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినప్పుడు వేరే నెట్వర్క్ నుంచి కనెక్ట్ అయ్యాను దాంట్లో, ఆ మొబైల్లో అది అలాగే ఉండిపోయింది అనమాట. అందుకే చెప్పి వాయిస్ బ్రేక్ అయింది. సారీ, ఏమనుకోవద్దు, నాకు తెలియదు, చూసుకోలేదు. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ బైనాన్స్ లో హాట్ లో 403. సో అలాగే బీటీసీ, అలాగే పెపే. ఇక పెపే సిబ్ అనేది చాలా రోజుల నుంచి వెళ్ళి డౌన్ ఫాల్ లో ఉండింది. సో పెపే అనేది మరి కామారెడ్డి ఏం పేరు సార్, మన సార్ పేరు గుర్తు రావట్లేదు, ప్రసాద్, మనం చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు. సో ఇది ఇప్పుడు పెరిగిపోయింది. ఏది ఎప్పుడు పెరుగుతుందో తెలియదు, క్రిప్టో అనమాట. అంటే మీకు ఎందుకు ఇది చెప్తున్నానంటే, నిన్న మనం చూసాము 0.93, అంటే $1 నుంచి $5 అవుతుంది అనుకుని కూడా మనం అనుకునేది, మన మనసు, నేను కూడా చెప్పాను. బట్ మళ్ళీ కొంచెం తగ్గింది, మళ్ళీ కొంచెం మళ్ళీ పెరిగింది. అంటే ఇది క్రిప్టో అనేది అలా ఉంటుందని చెప్పడానికి వీటిని మీకు ఎగ్జాంపుల్ గా తీసుకొస్తున్నాను. పెపే అనేది చాలా పాతది, 1 year నుంచి చూస్తున్నాం మనము. సో చాలా డౌన్ ఫాల్ లో ఉండండి. అంటే ఒకప్పుడు హైకి వెళ్ళింది, మళ్ళీ ఎగ్దమ్ డౌన్ ఫాల్ వెళ్ళింది. చాలా రోజుల నుంచి వెళ్ళి మళ్ళీ అది పైకి రావట్లేదు. ఈ రోజు చూస్తే 38%, 36% ప్లస్ లో వచ్చింది. చాలా మంది ఈ రోజు చాలా సంతోషంగా, వాళ్ళు ఇన్ని రోజు వెయిట్ చేసిన దాన్ని ఈ రోజు సంపాదించుకోగలిగారు వాళ్ళు. ఓకే, వెయిటింగ్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఈ రోజు సోల్ కూడా 130 ఉంది. ఓకే, నెక్స్ట్ గేనర్స్ అంటే పైకి, అంటే గెయిన్ చేయడం అంటే సంపాదించుకోవడం. చూడండి, ఏఎక్స్ఎల్ అనేది కూడా 64% పెరిగింది. దీని గురించి నాకు తెలియదు, ఇప్పుడే చూస్తున్నాను, బట్ 64% పెరిగింది. అంటే వీళ్ళు కూడా మేబీ నాకు తెలిసి పబ్లిక్ ఎన్ని రోజుల నుంచి వెళ్ళి, ఒకసారి ఈ రోజు వచ్చినట్టున్నది ఇది ఇన్ఫో. ఓకే, ఇన్ఫో చూద్దాం. ఇన్ఫో చూస్తే తెలుస్తుంది. 1/3/2024 ఇది ఈ రోజు వచ్చింది సార్, ఇది ఈ రోజు వచ్చింది. ఈ రోజు వచ్చి ఈ రోజు కొంచెం పెరిగింది. ఓకే, దీన్ని ఇది చూస్తే తెలుస్తుంది. సో ఈ రోజే వచ్చింది అది. అలాగే స్పెల్, ఇవన్నీ ఇలా పైకి వెళ్తాయి అనమాట. వెళ్ళి ఇలా కనబడుతుంది బైనాన్స్ లో, మనం చూసుకోవచ్చు. రేపు పొద్దున పీవీసీ వచ్చిన తర్వాత కూడా మనం ఇలాగే చూసుకోవచ్చు అనమాట. అలాగే లూజర్స్, యాక్చువల్లీ ఇదంతా మనము లాస్ట్ లో మాట్లాడుకుంటాం. బట్ పబ్లిక్ ఏంటంటే, కొంతమంది నాకు రిక్వెస్ట్ చేసేవాడు ఏంటంటే, సార్ అది మీరు చెప్పేది కూడా మధ్యలో ఒక్కొక్కసారి మీరు చెప్పండి సార్ అని చెప్పేసి ఒక 4 రోజుల నుంచి మెసేజ్ చూస్తున్నాను నేను. అందుకని చెప్పేసి ఈ రోజు ఇప్పుడే చెప్తున్నాను అనమాట. అయితే ఏమవుతుందంటే, మన మీటింగ్ వచ్చేసి 9:40 to 11 వరకు కదా.
బట్ 11 తర్వాత చాలా మంది నిద్రపోతున్నారంట. అని చెప్పేసి ఇప్పుడు నేను కొద్దిగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో లూజ్ ఎవరయ్యారంటే లూజర్స్ చూడండి. WAXP పోర్టల్ వచ్చేసి ఇది రీసెంట్లీ మొన్న వచ్చింది. ఇది వీళ్ళు కూడా ఏం చేస్తారంటే ఇప్పుడు చూడండి, ఇది సంగతి చూడండి కొద్దిగా ఎట్లుంది. ఇది 1 డేలో ఉంది కనుక ఎన్ని రోజులు అవుతుంది వచ్చి ఇక్కడ ఇన్ఫో మీద క్లిక్ చేస్తే 29/2 అంటే మన ఫిబ్రవరిలో 29 అంటే నిన్న లేదు మొన్న, ఇలా 1 తారీఖు కదా, నిన్ననే ఇది నిన్ననే వచ్చింది. ఇది ఒక 4.3 వరకు కూడా వెళ్ళింది. అంటే $4.300 వరకు కూడా వెళ్ళింది. అంటే 4.3% వరకు కూడా వెళ్ళింది. మళ్ళీ అలా డౌన్ ఫాల్ అవుతూ ట్రైన్ 2.20 అనుకోండి, 20% అనుకోవచ్చు, ఇక్కడికి వచ్చింది. సో మళ్ళీ పెరుగుద్ది. సో చాలా మంది పెరుగుతుంది అని చెప్పేసి 3 పైన 3.5 4 కూడా కొన్ని వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు? అయ్యో అయిపోయింది, అంత అయిపోయింది మొత్తం ఈ పోర్టల్ పోయింది అనుకుంటారా? మనలాగా మన PVC తక్కువ అయితే ఒకసారి మనం మాట్లాడినట్టుగా 0.50 అవడం ఏంటి సార్ మనది, రేపు 0.40 ఇస్తాడు, రేపు 0.30 ఇస్తాడు, 0.20 అవుద్ది, 0.10 అవుద్ది, ఆయనతో 0 అయిపోద్ది. అలా మరి వీళ్ళు కూడా భయపడన్నా? నో సార్, పడడం లేచడానికే, లేవడం పడడానికే, ఇది అలా ఉంటుంది అనమాట. ఓకేనా? సో అలాగే ఇక్కడ మీరన్నీ మన చేతిలో ఉందన్నమాట. మన చేతిలో ఫోన్ ఉంది, బట్ దీన్ని మనం ఏ రకంగా యూటిలైజ్ చేసుకుంటే ఆ రకంగా మనకు యూజ్ అవుద్ది. ఓకే, దాని పక్కన న్యూ లిస్టింగ్ అని చూడండి. AXL ఇందాక చెప్పాను కదా, ఇది ఈ రోజే లిస్టింగ్ అయింది. సో అలాగే STRకి మొన్న అయింది. అలాగే పిక్చర్. సో ప్రతిదీ మన చేతుల్లో ఉంది చేసుకోవడానికి. రేపొద్దున మనం కూడా PVC మెటాని ఇదే విధంగా ఇది వరల్డ్ వైడ్గా అనమాట. ఇందులోకి వచ్చిందంటే ఏమవుతుందంటే PVC మెట వాళ్ళకి మనం చెప్పడము, మాది PVC మెట, మాది ఇలా అయింది, మాది అలా అయింది అవసరం లేదు. వీటికి వస్తే ఆటోమేటిక్గా బయ్యర్స్ సెల్లర్స్ ఆల్రెడీ అలా తెలుస్తుంది. ఎందుకంటే బైనాన్సే ముందుగా నోటిఫికేషన్ పంపిస్తుంది. ఇది ఈ టైంలో లాంచ్ అవబోతుంది. బట్ ఎంతతో లాంచ్ అవుతుందని చెప్పి ఎవరు చెప్పదు. ఎన్ని డాలర్లతో లాంచ్ అవుతుంది అనేది ఎవరు చెప్పరు. ఇలా నోటిఫికేషన్ వచ్చిన వెంటనే పబ్లిక్ తన దగ్గర USD ఉంటే USDT, ఏ కరెన్సీ, ఏ క్రిప్టో ఉంటే ఆ క్రిప్టో కరెన్సీ, అంటే ఏ క్రిప్టో కరెన్సీతో నువ్వు దీన్ని కొనొచ్చు అనేది కూడా సిస్టమ్ నోటిఫికేషన్ ఇస్తుంది. BTCతో కొనొచ్చు అంటే BTCతో, USDతో USDతో. సో ఏ క్రిప్టో కరెన్సీతో సమయ సార్ కొంచెం వెయిట్ చేస్తారు, నేను మీకు అవకాశం ఇస్తాను. అర్జెంటా సార్? సమయ సార్ అర్జెంటా? సరే, ఒక 5 నిమిషాలు వెయిట్ చేయండి సార్. సమయ సార్ తర్వాత మిగతా 15 నిమిషాలు మీకే ఇస్తాను. సో ఇక్కడ ఏంటంటే బైనాన్స్లోకి వచ్చే ముందు మీకు మెయిల్ ఐడి ఉంటే మెయిల్ ఐడికి, లేదా బైనాన్స్ ఉంటే ఇక్కడ పైన చూడండి బెల్ బటన్ ఉంది. నోటిఫికేషన్లో ముందుగానే మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి కౌంట్ డౌన్ టైం స్టార్ట్ చేస్తుంది. సో ఏ క్రిప్టో కరెన్సీతో నువ్వు కొనొచ్చు, USDతో కొనొచ్చా, BSDతో కొనొచ్చా, BSD అంటే ఇప్పుడు లేదనుకోండి, BNBతో కొనొచ్చా, క్రిప్టో మన బిట్కాయిన్తో కొనొచ్చా, ఇంకేదైనా క్రిప్టో ఉంటే ఎన్నిటితో కొనొచ్చు అనేది కూడా మనకి సిస్టమ్ ముందుగానే మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో ఇక బయ్యర్లు ఏం చేస్తారంటే, బయ్యర్స్ అండ్ సెల్లర్స్ ట్రేడర్స్ ఏం చేస్తారంటే ముందుగానే ఇందులోకి డిపాజిట్ చేసుకుని పెట్టుకుంటారు వాళ్ళ USD. బట్ INR మన జేబులు ఉంటే లాభం లేదు, INR మన ఫోన్పేలో ఉంటే లాభం లేదు, INR అంటే మన ఇండియన్ మనీ మనకు బ్యాంకులో ఉంటే లాభం లేదు. ఇది కొనాలా ఆన్ ది స్పాట్లో అంటే ఇక్కడ ఉండాలి కరెన్సీ. అంటే ఈ యొక్క బైనాన్స్ అనేది ఒక ఎక్స్చేంజ్ చూపిస్తున్నాను. మన ఇండియాలో చాలా ఎక్స్చేంజెస్ ఉన్నాయి, అక్కడ కూడా బై చేయొచ్చు, అన్నింటిలో అవుతాయి అనమాట. సో అలాగా ఈ విధంగా మనం చేసి పెట్టుకోవచ్చు. సో మనం కొనుక్కొని పెట్టుకోవచ్చు. కొన్ని $100 కూడా లిస్టెడ్ అవుతాయి, కొన్ని 0.10 సెంట్తో లిస్టెడ్ అవుతాయి, కొన్ని $1తో లిస్టెడ్ అవుతాయి, కొన్ని $2తో, కొన్ని $3తో, కొన్ని $7తో. కొన్ని వచ్చిన అదే క్షణంలోనే $1తో వచ్చింది $10, $14, $20 కూడా వచ్చిన దాఖలాలు ఉన్నాయి, వెళ్ళిపోతాయి.
అదే మినిట్లో వచ్చిన 1 మినిట్లోనే. కొన్ని మరి $2 వచ్చి $1 వచ్చి మరి $50 కూడా అయినా దాఖలాలు కూడా ఉంటాయి. అది డిపెండ్ ఆన్ బయ్యర్స్ అండ్ సెల్లర్స్ మీద ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళ చేతిలో ఉండదు. ఇది సపోజ్ పీవీసీ పెట్టాను, పీవీసీ వాళ్ళ చేతిలో ఉంటుంది. సపోజ్ ఇక్కడ ఏఎక్సెల్ ఉంది, ఏఎక్సెల్ వాళ్ళ చేతిలో ఉండదు. ఇది ఇప్పుడు బయటకు వచ్చిందంటే ఎవరి చేతిలో ఉంది? బయ్యర్స్ అండ్ సెల్లర్స్. నిన్న మనకి రామ్ తేజ్ సార్ వివరించారు కొన్ని విషయాలు. నేను ఇక్కడ స్క్రీన్ షేర్ చేసి చూపిస్తున్నాను. సార్ మాత్రం వివరించారు అక్కడ బయ్యర్స్ అండ్ సెల్లర్స్ అంటే మీ పైన మన పైన ఆధారపడి ఉంటుందని చెప్పారు కదా. అదే ఇదన్నమాట. ఓకే, థ్యాంక్ యూ మై డియర్ పార్ట్నర్స్. నేను చెప్పాలని చెప్పాను. తర్వాత మీరు అడిగిన దాని మీకు ఏదైనా చెప్తాం, మాట్లాడుకుందాం. సో ఇందాక సమయ సార్ అని హ్యాండ్ రైజ్ చేశారు కదా, అమ్మాయికి అడ్మిట్ చేసుకున్నారు. వెల్కమ్ సార్, మీరు మాట్లాడచ్చు. సమయ వెల్కమ్ సార్. ఇంతకుముందు నేను మాట్లాడుతున్నప్పుడే మీరు అడ్మిట్ చేసుకున్నారు. నేనే అడ్మిట్ ఆప్షన్ ఇచ్చాను మీకు, బట్ మాట్లాడాలనుకున్నారు. బట్ ఇప్పుడు మాట్లాడండి. ఓకే, ఎనీవే మేబీ బయోమిస్టేక్ అయినా చేశారో తెలియదు, బయోమిస్టేక్ అడ్మిట్ చేసుకున్నా తెలియదు. సో థ్యాంక్ యూ. అందరికీ మంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు అనుకుంటున్నాను. ఈరోజు ఫ్రైడే ఇంటికి ఉన్న కారణంగా నేను స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఎండింగ్ వరకు నేను తీసుకోవడం జరిగింది. లేకపోతే నేను మధ్యలో మరి ట్రావెల్ అవుతూ మాట్లాడడం కుదరదు కదా, అందుకని చెప్పేసి ఈరోజు పూర్తిగా ఈ టైంలో ఇవ్వడం జరిగింది. సో సమయ సార్ వెల్కమ్. సమయ ఇందాక మీరు ఎంటర్ చేస్తారు కదా. ఓకే, సో ఇంకా మరి మనకి 15 నిమిషాలు టైం ఉంది. వెల్కమ్ సార్. మీకు ఏం అర్థమైంది, ఏం అర్థం కాలేదు, ఏం కావాలి, మీ టైం ఇది. వెరీ గుడ్, అంతా సైలెన్స్. నా వాయిస్ క్లియర్ ఉందా సార్? సార్ క్లియర్ సార్. క్లియర్. వెరీ గుడ్. సో ఇవాళ మరి మీ అందరికి ఏమర్థమైంది, వాల్యుయబుల్ ఇన్ఫర్మేషన్ దొరికిందా, లేకపోతే ఏంటి అనేది కూడా షేర్ చేసుకోండి. వెల్కమ్ సార్. ఓకే, అందరూ విజయ్. ఈ 15 minutes కూడా నాదేనా? వీఆర్ రెడీ. ఓకే, ముందుగా మరి ఇందాక మీరు కొంతమంది ఇది వీరాంజనేయులు సార్కి మీరు బర్త్డే విషయం చెప్పారు కదా. సార్ ఆ టైంలో లేరు, ఈ టైంలో ఉన్నారు. థ్యాంక్ యూ సార్. ఈ రోజు మరి బర్త్డే చేసుకున్న అందరూ కూడాను ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సార్. మీ బ్లెస్సింగ్స్ ఉంటాయని థ్యాంక్ యూ సార్. ఈరోజు అందరూ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను సార్. మీ బ్లెస్సింగ్స్ మా మీద ఎల్లప్పుడూ ఉంటాయి, మా సపోర్ట్ ఎల్లప్పుడు కూడా. థ్యాంక్ యూ. మీ తోటి జర్నీ ఎల్లప్పుడు చేస్తానని ఈ జూమ్ మీటింగ్ ద్వారా తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా మన థ్యాంక్ యూ రాజేష్ గారు. థ్యాంక్ యూ సార్ రమేష్ గారు. ఎందుకంటే మీకు అందరికి సార్లు ఆల్రెడీ ముందుగా మరి విషయం చెప్పారనమాట. అందుకని చెప్పేసి ఆ టైంలో సార్ లేరు అని చెప్పేసి మరొకసారి చెప్పించాను అనమాట. ఓకే సార్, వెల్కమ్. ఓకే సార్. చాలా సంతోషం అండి. ఈరోజు అందరూ కూడా రిప్లై ఇచ్చిన అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా మన ఉదయం మరి సూర్యుడు లాగా సాయంత్రం చంద్రులాగా నడుపులేని ఇలాంటి కార్యక్రమంలో నేను చాలా అదృష్టంగా భావిస్తాను. మరి అలాంటి రోజులు చాలా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను సార్. మీ అందరి బ్లెస్సింగ్స్ ఎల్లప్పుడూ ఉంటాయి. మరి నేను కూడా నాకెంతో సంతోషంగా అసలు చాలా బిజినెస్ గురించి మర్చిపోతాను సార్. అసలు ఎవరున్నారో లోపల చూసుకొని ఒక్కసారి మీ మాటలు వింటే మాకు హ్యాపీగా నిద్రపట్టింది సార్. అసలు అంత ఆనందంగా ఉంటుంది. మన కుటుంబ సభ్యులందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా సార్ ఒక మాట అనిపించింది రాజేష్ గారు. నేను వైట్ అండ్ వైట్ వేసే అలవాటు ఉంది. ఎక్కడన్నా నా ఒంటి మీద బురద పడితే నా పీవీసీ మెట మీద పడింది అన్నంత బాధగా అలాగా ఫీల్ అవుతాను సార్. నా హార్ట్లో అలాంటి బాగా హార్ట్ఫుల్గా ఉంటుంది సార్ నా పీవీసీ మెట. అందుగా మన కుటుంబ సభ్యులందరూ కూడా అలాగా నీకు
చాలా హార్ట్ఫుల్గా ఉంటారు. అందరూ కూడా చాలా సంతోషం సార్. మరి ఇలాంటి వసతి కుటుంబంలో నాకు అవకాశం దొరకడం అదృష్టంగా భావిస్తున్నాను సార్. నేను అందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రతి ఒక్కరు కూడాను మరి ఈరోజు విశేష అందరూ మీ అందరూ కూడాను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి. థ్యాంక్ యూ సార్. రాజేష్ గారు. థ్యాంక్ యూ సార్. సో మై పార్ట్నర్స్, థ్యాంక్ యూ వన్స్ అగైన్. సో సార్ ఎప్పుడొచ్చినా మనకి మంచి బూస్టప్ అనమాట. తక్కువగా మనకు మాట్లాడతారు కానీ ఆ మాటల్లోనే ఇంకొక మాట మాట్లాడాలి రాజేష్ గారు. ఒక్క మాట కావాల్సింది సార్. ప్రతి ఒక్కళ్ళు మాకు గుంటూరు మీటింగ్ లో మన పర్లవన్ ఉన్నప్పుడు చిల్లూరుపేట ఎమ్మెల్యే వాళ్ళ ఫోన్లు కూడా సిపిటి ఎమ్మెల్యేని ఫీడ్ చేసుకుంటారండి. కొంచెం మనం ఫైనాన్షియల్ గా మన పిఎస్సీ ఫ్రీ అయితే మన పిఎస్సీ మాట వాళ్ళని తీసిపోయి ముందు ఎమ్మెల్యే టికెట్కి వేసి వస్తాను సార్. తర్వాత గెలిచేది గెలవం తర్వాత ఇవ్వలు ముందు అది వేయాలని ఒక కోరిక సార్. అది స్టేట్ లెవెల్లో పేరు పోయింది కదండి. ముందు నారాయణ శంకరరావు గారు కూడా వరకు ఇంతకుముందు వేశారు సార్ ఒకసారి ఎమ్మెల్యేగా టికెట్. రేపు కూడా అయిపోతుంది సార్ నామినేషన్ ఎమ్మెల్యేగా. ఏంటి సార్ ఎప్పుడు చేద్దాం ఒకసారి. సార్ ఇద్దరికి అడ్వాన్స్ కాంగ్రెస్. రేపు మన పీసీ మాట సభ్యులు దేనికి పాల్గొన్న ఎంపీలు కానీ ఎమ్మెల్యే కానీ అందరం మనలేనండి. ఫైనాన్షియల్ గా బాగా ఫ్రీ అవుతారు. అందువల్ల మనమే పోటీలు చేసేది, మిగతా వాళ్ళు మనతోటి తోకలేరు. అది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ రాజేష్ గారు. రేపలండి. థ్యాంక్ యూ సార్. ఎంఎస్ రావు గారు తదాస్తు ఉంటారండి పైన. మీ యొక్క కోరిక నెరవేరాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. కాకపోతే నెక్స్ట్ టర్మ్, ఈ టర్మ్ కి లేదు, నెక్స్ట్ టర్మ్ మనం పివిసి మెడల్ 2030 నాటికే లేకపోతామా? ఈసారి సెటిల్డ్ అవుతామండి. అప్పుడు వెల్ సెటిల్డ్ అవుతారు మీరు టోపాజ్ గారు అందట్లో. మీరు రేపలకి మీ చేత ఇస్తాము. నాకొద్దు, నేను పాలిటిక్స్ లోకి రాను అసలు. మీకు మాత్రం సపోర్ట్ చేస్తా, మీకు ప్రచారం కూడా చేసి పెడతా వచ్చి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. చాలా సమయం తీసుకున్నాం. థ్యాంక్ యూ రాజేష్ గారు. థ్యాంక్ యూ సార్. అందరూ కూడా సార్. మీ అందరికీ థ్యాంక్స్. ఆల్ ద బెస్ట్. ఎందుకంటే అడ్వాన్స్ కంగ్రాచులేషన్ సార్. మీ అందరూ మరి మంచి ఏంతో ఉన్నారు మీరు. అంటే మంచి ఏం కావాలనుకుంటున్నాం మనం రాబోయే కాలంలో ఏంటనేది ఉన్నారు. శ్రీను అందే శ్రీను, వెల్కమ్ సార్. మీరు మాట్లాడుకుంటున్నారు. వెల్కమ్. ఎస్ సార్. ముందుగా వీరాంజనేయులకు జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సీన్ గారు. ఓకే, విన్నారా వీరాంజనేయులు గారు? సీన్ గారు థ్యాంక్ యూ సార్. మీరుంటే జోష్గా ఉంటుందండి. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్. మాట్లాడండి. కాశీ. నమస్తే సార్. మన అందరి వాడైన మన వీరాంజనేయ సార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు సార్. చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ సలహాలు సూచనలు ఇస్తూ మన అందరికి కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు సారు. అందరికి మనకు సపోర్ట్ ఇస్తూ ఉంటారు. అట్లా అందరి బంధువు అయిపోయారు సారు. మరొకసారి థ్యాంక్ యూ. మరొకసారి హ్యాపీ బర్త్డే సార్ వీరాంజనేయులు సార్. థ్యాంక్ యూ రాంబాబు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మరొకసారి త్వరలో మనందరం కూడా మిలియనీర్స్ అయ్యి అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం సార్. రాజకీయాలే కాదు, అన్ని రంగాల్లో ముందుండాలి మనం. ప్రజాసేవ చేయాలి మనంతా కూడా. ఇవి కూడా ఏంటంటే చారిటీస్ అవి పెట్టేసి ఇది మళ్ళీ సేవ చేయాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఇది కూడా ప్రజాసేవే. ఏదైతే మీరు పీవీసీలో వర్క్ చేస్తూ మరి 10 మందికి ఈ ఒక అవకాశాన్ని అందజేస్తుంటే ఇది కూడా ఒక సేవా భావం కిందకి వస్తుంది. బట్ వాళ్ళ యొక్క బాగోగులు కూడా మనం చూడాల్సి వస్తుంది. సో అక్కడ కూడా పొలిటికల్ గా ఎందుకు వెళ్తారంటే మరి ప్రజాసేవ గురించి వెళ్తారు. బట్ తర్వాత అది డిఫరెంట్ థింకింగ్ లోకి వెళ్తుంది. బట్ నన్ను అడిగితే ఇదే ప్రజాసేవ. వెల్కమ్ సార్. అందే సార్. మీరు మాట్లాడుకుంటున్నారు, మాట్లాడండి సార్. సార్, ఈ పియూసీ మెటా అనేది 1000 బిఎస్టీ అయిన తర్వాత ఈ మన గ్రూప్ లో ఎంతమంది రాజకీయంలోకి వెళ్తారా
ఎంతమంది ఎమ్మెల్యేలు పోటీ చేస్తారని నాకు ఇప్పటి నుంచే కుతూహలంగా ఉందండి. ఎందుకంటే ఆల్రెడీ సీనియర్ బస్ కట్టాడు. థ్యాంక్ యూ సీనియర్. ఎట్టుందంటే అసలు మీ ఫోటో ఆల్రెడీ ఫోటో ఉంది కదా, మిమ్మల్ని మేము ఏ రకంగా ఎంకరేజ్ ఇప్పుడు రేపు 1000 BST అయింది అనుకోండి, మేమందరం మీ ఎమ్మటి నడవాల్సి వస్తుంది. అలాంటి సిచ్యువేషన్. ఎందుకంటే అంత ఇది ఉంది, గ్రిప్ ఉంది. ఈ PVC మ్యాట్ అనేది 1000 BST అవ్వటానికి 100% కరెక్ట్. 1000 అంటే నేను తక్కువ చెప్పా, బాగా తక్కువ చెప్పా, 1% చెప్పా. ఎంత పెరిగిద్ది అనే మాట ఊహలకే అందదు, అందన ఇది జరిగిద్ది. కానీ 1000 అనేది ఎందుకన్నానంటే మనం ఎక్కువ టైం కాకుండా తక్కువ టైమే పెట్టుకున్నా, తక్కువ టైంలో జరిగిద్ది అది. కానీ మీది ఏ ఊరు తెలియదు మనకి, కానీ చిలకలూరుపేట సార్. శ్రీని గారు మీరు నాకు బాగానే తెలుసు. ఈసారి వస్తాను, ఒక వారంలో వచ్చే పని ఉంది మీ ఊరు. చిలకలూరుపేట శ్రీని గారు. పేటనా? చిలకలూరుపేట బియ్యం వ్యాపారం. ఓకే ఓకే ఓకే. సత్తినపల్లికో రేపు నెక్స్ట్ టైం సత్తినపల్లికో సత్తినపల్లికో పిడుగురాళ్ళకో దేనికో దానికి ఎమ్మెల్యేకి పోటీ చేసే కెపాసిటీ మీకు వస్తుంది ఈసారికి. అలాగే అనుకుంటాం సార్ శ్రీని గారు. ఇదివరకు మన పెర్లవైన కమ్యూనిటీలో గుంటూరుమేట ఛాంబర్లో నేను ఒక జానమోహన్ శంకర్ గారు మెంబర్ని, నేనేమో మెంబర్ని. వాళ్ళ సరదాగా అనుకునేవాళ్ళు వైట్ అండ్ వైట్ వేసిపోతే టక్ చేసి బెల్ట్ పెట్టి అయ్యో చిల్లూరుపేట ఎమ్మెల్యే వస్తున్నారంటారు. ఏందో అట్లా వాళ్ళు ఫీల్ కూడా ఫీడ్ చేసుకునేవాళ్ళు. అందుకని సరదాగా అనుకుంటున్నాం. ఈ నిజాలు అవుతాయి వస్తా మన PVC మ్యాట్ ద్వారా. సార్ నేను శ్రీనివాస్ గారు చెప్పండి. నేను 2014లో మంగళగిరి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న ఆర్కే ఆయన ఫస్ట్ సారి ఎమ్మెల్యే అంటే నా పుణ్యమేనండి. 12 ఓట్ల తేడాతో గెలిచాడండి ఆయన. ఓకే. తర్వాత మొన్న రెండోసారి 2019లో కూడా వేసే నామినేషన్ వేస్తే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వెళ్ళి నారా లోకేష్ వాళ్ళకి మా వాళ్ళందరినీ మా బంధువులు కొంతమంది నా మీద ఇది చేసి విత్డ్రా చేయించాను నన్ను 2019లో. అయితే రేపు మళ్ళీ కంపల్సరీగా వేస్తున్నా నామినేషన్. సార్ మీరు రేపు 2024లో వేపిస్తే నేను 2000 ఓట్లు నేను వేపిస్తా దగ్గరుండి. ఎందుకంటే నాకు తెలుసు, నేను మొత్తం మా వాళ్ళేనండి అక్కడ. తెలుసు మా రిలేటివ్సే కనీసం 5000 మంది ఉంటారు. 5000 మంది నాకు సొంత రిలేటివ్స్, మా బాబాయ్ పిల్లలు, మా పెద్దనాన్న పిల్లలే ఉంటారు. అవునవును, మా గంజి చిరంజీవి వాళ్ళంతా మీకు రిలేటివ్స్ అవుతారు. ఓకే ఓకే సార్. కానీ మళ్ళీ సబ్జెక్ట్ దారి తప్పుతుంది. రాజేష్ గారు మాట్లాడండి సార్. మాట్లాడు రాజేష్ గారు మాట్లాడండి. మాట్లాడదే పెద్దలందరూ మాట్లాడుతున్నారు కానీ సార్ రాజేష్ సార్, PVC మేటా నేషనల్ పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ రాజేష్ గారు. రాజేష్ గారిని పెడదామండి. మన మాస్టర్స్ అంతా స్టేట్ కమిటీ. నిజమేనండి, బాగుంటది. PVC మేటా పార్టీ పెట్టి ఆ విధంగా పోదామండి. సార్ కావాలంటే రాజేష్ గారు తెలంగాణ అండి. శంకరరావు గారు రాజేష్ గారు తెలంగాణ కింద గెలిపారు. ఏపీలో ఓటు మార్పించాలి. 2 రాష్ట్రాలు ఏపీలో ఓటు మార్పించాలి మనం. సరే, ఇక దానిపై శంకర్ గారు ఉన్నారంటే కావాలంటే నేను మాట్లాడతాం, మేము మాట్లాడతాం. కానీ విడిగా మీరు ఫోన్ లో ఎన్నాళ్ళు బియ్యం అమ్ముకున్నా కూడా ఆ నోట్ల నుంచి మాట రాదు కదండి. మన పెర్లవైన్లో PVC మ్యాట్లు ఉండబట్టి ఆ మాట మాట్లాడగలుగుతున్నాం. కాదు అదేంటంటే మీరు అన్నది కరెక్టే. కానీ ఒక పాయింట్ ఉంది. ఆయన డైరెక్ట్ గా నాతో మాట్లాడి అవసరమైతే నేను కూడా మంగళగిరి వెళ్ళాను అనుకోండి, ఆ పద్ధతి వేరే ఉంటది. ఓకే ఓకే సార్. ఈ రోజైనా కానీ నా పద్ధతి వేరే ఉంటది. ఈ రోజైనా PVC మ్యాటర్ సమస్య కాదు.
ఈ రోజైనా నా పద్ధతి నా అక్కడికి వెళ్ళిన తర్వాత వేరే ఉంటది. అదే ఈ మీటింగ్ లో మాట్లాడడం కూడా కరెక్ట్ కాదులే, వదిలేసింది. నేను ఇందాడు కూడా అన్నాను, అదే ఈ ఎలక్షన్ కాకుండా నెక్స్ట్ ఎలక్షన్ కి ఎంత మంది ఎమ్మెల్యేలు అవుతారో చూద్దామని అన్న. ఎందుకంటే ఎందుకన్నానంటే ఒక్క మాట సార్, ఎందుకన్నానంటే ప్రతి వాళ్ళు 2024 తర్వాత 2029కి మన మీటింగ్ లో వాళ్ళు ఎంతమంది కోటీశ్వరులు అవుతారు, వీళ్ళల్లో కనీసం వేలల్లో అవుతారండి శ్రీని గారు, వేలల్లో అవుతారు. అందుకని వీళ్ళల్లో కనీసం 10% రాజకీయాల్లో కనీసం మన ఏపీలో 10-15 మంది ఎమ్మెల్యేలు కనపడతారు మనకి. 10% పీయూష్ మేటాలో 10% 10% వాళ్ళు రాజకీయంలో 10% రాజకీయాల్లో కనపడ్డా వాళ్ళు ఎమ్మెల్యేలుగా కనపడతారు. అది మాత్రం వాస్తవం. అది 2029లో. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా ఉంటది. ఎంతవరకు చేస్తారో, ఎవరి దగ్గర ఎన్ని ఉన్నాయో అన్ని అందరికి తెలుసులే, తెలియకుండా ఇబ్బంది ఏం కాదు. కానీ సరే సార్, సీన్ గారు ఈ టాపిక్ మారుద్దాం. రాజేష్ గారు కంటిన్యూ సార్. రాజేష్ గారు కంటిన్యూ సార్. థ్యాంక్ యూ. నిజంగానే మీరు అన్నట్టు ఏంటంటే మీటింగ్ లో ఉన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీటింగ్ లో ఉన్న వాళ్ళు ముందుగా కోటీశ్వర్లు. మీటింగ్ లో ఎవ్రీడే వచ్చేవాళ్ళు వాళ్ళే ముందుగా, ఆ తర్వాత మన ఎంఎస్ రేపల్లి సార్ అన్నట్టుగా అందరూ అవుతారు. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ముందుగా 136 మెంబర్స్ ఉంటారండి ప్రెసెంట్. సార్ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఇప్పుడు ఓకే అట్లా కాదు. నేనేంటే ఖచ్చితంగా ఇది ఫస్ట్ వాళ్ళే ముందుగా ఉంటారండి. ఎందుకంటే వాళ్ళు ఈ రోజు ముందుకెళ్తున్నారు కదా. అందుకు నేను అనేది వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఈ రోజు కొంతమంది ఏంటంటే సార్ ఉండండి ఇక సార్ టైం అయింది కనుక నేను మాట్లాడతాను. ఇక మన శ్రీను సార్ లేదా మీరు మాట్లాడండి, మీకు మళ్ళీ 2 నిమిషాలు టైం ఇస్తాను, నేను ఆగుతాను. ఒక మాట అండి, మాట్లాడండి. 2029 2030 తర్వాత ఆంధ్ర రాష్ట్రం కానీ ప్రపంచం కానీ ఏదైనా కానీ మన చేతిలోనే ఉంటుంది. పీయూసీ మేటా వాళ్ళ చేతిలో ఉంటుంది. అది మాత్రం 100% కరెక్ట్. అది కానీ గ్యారంటీ చెప్పగలను. అది మాత్రం మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చేయగలను. నేను షూరిటీ ఇవ్వగలను, అంత గ్యారంటీ. అది ఇది చెబుతానండి, అంతకంటే ఇంకేం చెప్పట్లేదండి. ఓకే అండి. ఓకే సార్. ఓకే సార్. ఓకే ఖచ్చితంగా మీరు అన్నట్టుగా 100% అట్లా లేదు అవుద్ది. అందరూ అన్ని రంగాల్లోకి వెళ్ళాలి. ఇది కూడా ఒక మీకు ప్రజాసేవ కిందకి. సో దీన్ని ముందుగా మీరు యూటిలైజ్ చేసుకుంటే ముందుకు వెళ్తారు. ఎందుకంటే అది నెట్వర్క్ ఉండాలి. అది కూడా నెట్వర్క్ ఏది ఇందాక మీరు మాట్లాడిన సబ్జెక్ట్ కూడా ఒక నెట్వర్కే. అది నెట్వర్క్ తో పాటు సో మనీ కూడా మనీ కూడా అనేది ఉండాలి మన దగ్గర, డబ్బు కూడా ఉండాలి. సో అప్పుడు అంతా మనం రాణించగలుగుతాం, సక్సెస్ వస్తుంది. ఓకే, తర్వాత ఈరోజు మన సబ్జెక్ట్ లో ఏం తెలుసుకున్నాం, ఎందుకంటే ఇక మనం ఎండింగ్కి వెళ్తున్నాం కనుక ముఖ్య విషయాలు మనం మాట్లాడుకోవాలి కదా. సో బైనాన్స్ గురించి కూడా చూసుకున్నాం. రామ్ తేజ్ సార్ వెల్కమ్ సార్. మీతో మాట్లాడిన తర్వాత నేను ఎండింగ్కి వెళ్తాను. వెల్కమ్ రామ్ తేజ్ సార్. చెప్పండి సార్, చెప్పండి, మీరు చెప్పండి. ఓకే మీరు అంటే మైక్ అడ్మిట్ చేస్తున్నారు కదా అని. అంటే నేను మాట్లాడేది ఏంటంటే ఇప్పుడు నేను ఎండింగ్ పొజిషన్ తీసుకెళ్తాను అనమాట. అయితే మీరు మాట్లాడినా కానీ నేను మాట్లాడతాను. అట్లా నేను ఎండింగ్ పొజిషన్ తీసుకెళ్తున్నా. ఇక టైం అయింది కదా సార్, అందుకని చెప్పి మీరు మాట్లాడండి. ఒక షార్ట్ టర్మ్ లో చిన్న డిస్కషన్ లేకుండా త్వరగా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ గుడ్ ఈవినింగ్ సార్. అయితే ఇవాళ
మెనీ అప్లికెన్స్ టు వీరాంజనేయులు సార్ గారికి ఇది ఇందాక నుండి చెప్దాం అనుకుంటున్నా మీటింగ్ లో మిస్ అయినప్పుడు. అయితే చూసుకుంటే సార్ ఒక అప్డేట్ ఒక 1 day పోస్ట్ పోన్ అయింది. మనకేం టెన్షన్ లేదు. కొంచెం పెద్దగా కొంచెం మాట్లాడమ్మా. వెయిట్ చేయాలి సార్. వినబడుతుంది క్లియర్ గా? క్లియర్ గా ఉంది కానీ కొద్దిగా మీకు మైక్ దగ్గర పెట్టుకోండి సార్, కొంచెం గట్టిగా వస్తుంది అనమాట అవార్డు. మైక్ దగ్గర పెట్టుకోండి. ఓకే ఓకే సార్. ఓకే సార్. అయితే ఒక 1 day వెయిట్ చేస్తే మళ్ళీ రేపు మనకు అప్డేట్ పోస్ట్పోన్ అయింది. మళ్ళీ రేపు మనం మంచి మీటింగ్ తోటి రేపు డిస్కషన్ చేసుకుందాం సార్ అప్డేట్ గురించి. అయితే చూడండి సార్, మళ్ళీ ఇవాళ ప్రైస్ కిందకు వచ్చిందని చెప్పి మళ్ళీ మనం డిసప్పాయింట్ అయ్యే ఈ ఆలోచనలు పెట్టుకోకండి సార్ ఎవరు కూడా. మీరు నేను నిన్ననే మాట సార్ చెప్తున్నాను ఏంటంటే, మనిషికి ఆశలకి మనకు అసలు హద్దులు లేవు అసలు. ఇదితోనే నిన్న వచ్చిన ప్రాఫిట్ వచ్చిన వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు మ్యాక్స్ వాళ్ళు ఎగ్జిట్ కొట్టేశారు. ఆ ఎగ్జిట్ కొట్టిన ప్రభావం నేను మీకు చెప్తానే ఉన్నాను, పైకి వెళ్ళింది మళ్ళీ కిందకు కూడా వచ్చింది అని చెప్పి. ఆ రిజల్ట్ మనకి ఎంతో కొంత కనబడింది ఇవాళ. 0.9 వరకు వెళ్ళింది కూడా మళ్ళీ 0.7 వరకు వచ్చి ఆగిందంటే చూడండి ఎంతమంది మార్కెట్ లో ఒక స్కాల్పింగ్ అంటారు, అంత ఫాస్ట్ గా ఇది చేసేసుకోవడం దీన్ని. ఎంత ఫాస్ట్ గా ప్రాఫిట్ వచ్చిందో అంత ఫాస్ట్ గా వేసుకొచ్చేస్తారు అనమాట. ఇట్లాంటి ట్రేడ్ చేసే వాళ్ళతోటి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏంటంటే వాళ్ళ లాభాల కోసం వాళ్ళు చేస్తారు, మనం ఆ పద్ధతిలో చేసుకోవడం మనం కరెక్ట్ కాదు సార్. ఎప్పుడన్నా లాంగ్ టర్మే ఫోకస్ చేయాలి. అయితే మీరు చెక్ చేసుకుంటే సార్ బయ్యింగ్ చార్ట్ లో మీరు చూసుకుంటే సార్ బయ్యింగ్ కంటే సెల్లింగ్ బాగా ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే పెరిగింది కదా, అందరికి కూడా వచ్చేసింది ప్రాఫిట్, సెల్లింగ్ బాగా చేసేస్తున్నారు. ఒక్కటి చేయకండి సార్, ఎందుకంటే ఇంకా ముందుకు వెళ్ళాలి. రేపు అప్డేట్ క్లియర్ అయిన తర్వాత మంచి మన టైం బాగుంటే 1.52 కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 0.8 లో 9 లో సెల్ చేసుకొని అంత తక్కువ తీసుకోవడం కరెక్ట్ కాదు. ఇంకా ఇవాళ కొన్ని వచ్చాయి సార్ అప్డేట్స్, అదేంటో ఇంకా క్లారిటీగా లేదు మనకి ఇన్ఫర్మేషన్ అనేది. ఒకసారి ఆ ఇన్ఫర్మేషన్ జెన్యూన్ అనేది అది కరెక్ట్ అని అంటే దాని గురించి ఒక మంచి సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యి మీ అందరికీ చెప్తాం సార్. దాని గురించి ఇవాళ సాయంత్రం వచ్చింది, ఈవినింగ్ అది. ప్రస్తుతానికి అది ఇదే సార్. రేపు అప్డేట్ గురించి మనం డిస్కషన్ చేసుకుందాం. అంతే సార్ ఇవాళకైతే. ఖచ్చితంగా మనకి, ఎందుకంటే సో చాలా చాలా మరి కొత్త విషయాలు రాబోతున్నవి. ఎందుకంటే మన వ్యాలెట్ చూస్తేనే ఒక మరి ఇప్పటికున్న కూడా దానికి మనదేనన్న రకంగా రాబోతుందని చెప్పేసి నా ఆలోచన. సో మంచి ఇంటర్ఫేస్ తో మనకు రాబోతుంది. కొన్ని ఇప్పటివరకే రిమూవ్ చేయడం జరిగింది కొన్ని. సో మళ్ళీ అయితే P2P స్వాప్ కూడా రిమూవ్ చేయడం జరిగింది సార్, అది నేను ఇందాక చూసాను. అయితే అది ఒక బెటర్ ఆప్షన్ సార్, ఎందుకంటే ప్రస్తుతం ఉన్న ప్రైజుల తోటి మనం P2P స్వాప్ పెట్టుకోవడం కూడా ఎక్కడో ఒక కరెక్ట్ పాయింట్ కాదు. అది ఇంకా ఎర్లీగా వేయడం కూడా కరెక్ట్ కాదు. అది P2P స్వాప్ కొన్ని రోజులు హోల్డ్ చేయడమే మంచి చాయిస్. అది దానికంటే బెటర్ ప్రైస్ లో వచ్చినప్పుడు మళ్ళీ ఆప్షన్ వచ్చేదని నా ఎక్స్పెక్టేషన్ సార్. అయితే ఓకే సో చూద్దాం. సో వీఆర్ మండే ఒకటి రోజు కదా, మనకేం ఇది లేదు. సో అందరూ చాలా ఎక్సైట్మెంట్ లో ఉన్నారు. సో ఇప్పటికి కూడా చాలా మంది ఇది మన సీడ్ ఫండింగ్ కూడా ఈ రోజు కూడా చాలా మూవ్ అవుతున్నాయి, చాలా జరుగుతున్నవి. స్క్రీన్ షేర్లు చూస్తుంటే చాలా మంది, అంటే కొంతమంది స్క్రీన్ షేర్ చేయట్లేదు. సో ఇలాగా జరుగుతూనే ఉన్నది. సో రేపు ఇంకా వండర్ఫుల్ గా మనము మరి ఈ టైంలో మాట్లాడుకుంటాం. రేపు దానికి కూడా మళ్ళీ ఒకసారి పోస్ట్ పోన్ కావద్దు అనుకుంటున్నాం మనం. చేయరు అట్లా, మేబీ చూద్దాం. ఓకే, సో ఈ రోజు మంచి సబ్జెక్ట్ నేర్చుకున్నాం మనం అందరం. సో ఇక్కడ మరి లిస్టెడ్ బైనాన్స్ గురించి కూడా కొంచెం మాట్లాడుకున్నాం. తర్వాత కాయిన్ మార్కెట్ క్యాప్ లో కూడా కొంచెం చేంజెస్ అనేది రావడం జరిగింది. సో అలాగే ప్రతి ఒక్కరూ సెకండ్ క్రైటీరియాలో ఉండడానికి ప్రయత్నం చేయండి, అది మెయిన్ ఇంపార్టెంట్. తర్వాత పివిసి అనేది ఎన్ని రకాలుగా ఇన్కమ్ ఇస్తుంది, వాటి మీద ఫోకస్ చేయండి. ఎన్ని రకాలుగా ఇన్కమ్ ఇస్తుంది. సో ఎవరి మాట వినొద్దు, నీ మాట నువ్వు అసలు వినకూడదు. సిస్టమ్ని బిలీవ్ చేసి సిస్టమ్ త్రూ వెళ్ళండి, అప్పుడే మీకు సక్సెస్ అనేది సిస్టమ్ ఇస్తుంది. ఓకే, సో మరి థ్యాంక్ యూ ఆల్ మై పార్ట్నర్స్, పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి. దెన్
ఇప్పటిదాకా షేర్ చేసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున బిగ్ థ్యాంక్ యూ చెప్తూ సో వీఆర్ గోయింగ్ టు థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. జై పీయూష్ మఠ. థ్యాంక్ యూ రాజేష్ గారు, ఆల్ ఆఫ్ యూ అందరూ కూడా. థ్యాంక్ యూ రామ్ సార్, రామ్ తేజ్. థ్యాంక్ యూ ఎవరిబడి. మళ్ళీ రేపు 9:40 కమ్ టు ద మీటింగ్. బాయ్.